ద లార్డ్. చిరకాల నిరీక్షణ, అనేకుల ప్రార్థన, నశించు ఆత్మల సంపాదన మన రక్షణ టీవీ సమర్పిస్తున్న అసలైన ప్రశ్న సిసలైన జవాబు అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మరొక అద్భుతమైన అంశంతో మీ ముందుకు వచ్చాం. సిలువలో యేసు మరణం నిజమా అనే ఈ ప్రశ్నతో ఈరోజు ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. అంశం ఇదే. కాబట్టి ఈ కార్యక్రమంలో వక్తలుగా ప్రవీణ్ పగడాల గారు తణుకు నుంచి, అలాగే బ్రదర్ సాయి కృష్ణ గౌమఠం గారు అమెరికా నుంచి లైన్లో ఉన్నారు. వారి ఇరువురు కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. ప్రైజ్ బి టు గాడ్ బ్రదర్. థాంక్యూ. ప్రైజ్ ద లార్డ్. ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం ముందు కొనసాగడానికి బ్రదర్ సాయి కృష్ణ గౌమఠం గారిని ప్రార్థన చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. సాయి గారు ప్రార్థనలో నడిపించాను. తప్పకుండా బ్రదర్. థాంక్యూ. మహాపరిశుద్ధుడు అయినటువంటి మా దేవ, మేము పాపులమైనప్పటికీ, పాపిష్టి తత్వాన్ని కలిగినప్పటికీ మమ్మల్ని విసర్జించకుండా, తృణీకరించకుండా మా పట్ల అపారమైనటువంటి ప్రేమను చూపించి మమ్మల్ని వెతుక్కుంటూ మీరు రక్షించడానికి వచ్చి మమ్మల్ని విమోచించి మీతో నిత్యము మేము సన్నిహిత్యము సహవాసము కలిగి ఉండేటట్టుగా మీరు మాకు ఇచ్చినటువంటి మహాకృపను బట్టి వందనాలు. మీ పరిశుద్ధుల సమూహంలో మీరు మాకు ఇచ్చినటువంటి స్వాస్థ్యాన్ని బట్టి మేము మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో మీ యొక్క తత్వాన్ని గురించి మేము చర్చించడానికి ఇష్టపడుతుంటుండగా మీ యొక్క సహాయాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మరి ఆడియన్స్ అందరికీ ఈ ప్రోగ్రాం లాభదాయకంగా ఉండేటట్టుగా మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే మరి నిద్రాణమైనటువంటి స్థితిలో ఉన్నారో ఆత్మీయంగా, వారిని మీరు మేలుకొల్పడానికి ఈ ప్రోగ్రాంను ఉపయోగించుకోండి. ఎవరైతే ఆత్మీయ స్థితిలో పురోభివృద్ధిని సాధిస్తున్నారో వాళ్ళని అఫర్మ్ చేయటానికి, కన్ఫర్మ్ చేయటానికి ఈ ప్రోగ్రాంను ఉపయోగించుకోమని ప్రార్థిస్తున్నాం. ఎందరైతే మీ పట్ల అనుమానం కలిగి ఉన్నారో వారి అనుమానాలను నివృత్తి చేయటానికి, మీ పట్ల విశ్వాసం చూపించడానికి ఉపయోగపడే విధంగా ఈ ప్రోగ్రాంని వారికి ఉపయోగించమని ప్రార్థిస్తున్నాం. మీ పాదాల దగ్గర ఈ పరిచర్యను మేము పెడుతున్నాం, ఈ ప్రోగ్రాంని మేము పెడుతున్నాం. మీ కృపను, మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి మీ జ్ఞానాన్ని మీరు ప్రదర్శించుకోమని, మీకు మహిమ, ఘనత, ప్రభావములు మీరు తెచ్చుకోమని మా ప్రభువును, మా ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అండి సాయి గారు. మరి ఒక కార్యక్రమం ముందుకు కొనసాగటానికి ముందు వీక్షిస్తున్న వీక్షకులందరూ కూడా మీ సన్నిహితులు, స్నేహితులు ఈ కార్యక్రమం చూసి ఆధ్యాత్మికంగా మేలు పొందుకోవడానికి రక్షణ టీవీ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఐఎస్ఓలో అవైలబుల్గా ఉంది, అలాగే ఆండ్రాయిడ్ అవైలబుల్గా ఉంది, అట్లాగే స్మార్ట్ టీవీస్లో కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు యాప్ని. అలాగే మరి అమెజాన్లో కూడా మీరు చూడవచ్చును. కాబట్టి ఇవన్నీ అందుబాటులోకి మీకు తీసుకొచ్చాం. కాబట్టి మీరందరూ కూడా మీ సన్నిహితులకు, స్నేహితులకు ఈ లింక్ గురించి షేర్ చేయండి. కార్యక్రమం గురించి కూడా మీరు షేర్ చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. సిలువలో యేసు మరణం నిజమా అనే ఈ మాట చాలామంది అడుగుతూ ఉన్నారు. ఎక్కువగా ముస్లిం సంబంధమైన విశ్వాసం కలిగిన వారు అడుగుతూ ఉంటారు ఈ ప్రశ్నలు. కాబట్టి వారు అడగడము ఒక ఎత్తు అయితే, మనలో కూడా ఈ ప్రశ్నలను వేసుకొని కొంత ఆధ్యాత్మిక కోణంలో ఆలోచిస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకొని వచ్చాం. దేవదాసులు ఇద్దరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో వారి యొక్క అమూల్యమైన మరి జవాబులు చెప్పబోతున్నారు. కాబట్టి మీ సన్నిహితులకు, స్నేహితులకు ఈ విషయాన్ని షేర్ చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ముందుగా ప్రవీణ్ పగడాల గారిని అడుగుతున్న ప్రశ్న, దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటి అనే దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుందాం సార్. దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటి? క్లుప్తంగా కొన్ని మాటలు చెప్పండి, ఆ తర్వాత ముందుకు వెళ్దాం. చాలా సార్లు దేవుని కుమారుడు అన్న పదానికి ముఖ్యంగా ముస్లిం సోదరులు, అలాగే కొంతమంది యూనిటేరియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి వచ్చే సమాధానం ఏమిటి అని అంటే, సృష్టింపబడిన వాడు అంటే దేవుడు సృష్టించగా, దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆ దేవుడు సృష్టించినప్పుడు సృష్టింపబడిన వ్యక్తి, మొట్టమొదటి సృష్టిగా ఉన్న వ్యక్తి దేవుని కుమారుడు అని పిలుస్తూ ఉంటారు. ముఖ్యంగా మనము మీకు గుర్తుంటే యూనిటేరియన్లలో ఒకరైనటువంటి
బొంకూరు జాన్ గారు గత కొన్ని నెలల క్రితం మనతో పాటు స్టూడియోలోనే ఉండి మనం మాట్లాడుకున్నాం. ఇలాంటి అంటే బొంకూరు జాన్ గారు లాంటి వారి భావజాలం ఉన్న వాళ్ళు ఎక్కువగా కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయాన్ని కోట్ చేస్తూ దేవుని యొక్క సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క సృష్టిలో మొదటి సృష్టిగా ఉన్నటువంటి వాడు దేవుడు అని దేవుని కుమారుడు అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే దేవుని కుమారుడు అనంటే సామెతల గ్రంథం 8వ అధ్యాయాన్ని కోట్ చేస్తూ సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో ఏ జ్ఞానం గురించి అయితే ఉటంకించబడిందో ఆ జ్ఞానం ఇంకెవరో కాదు, దేవుని కుమారుడుగా పిలువబడినటువంటి మొదటి సృష్టి అయినటువంటి యేసుక్రీస్తు అని చెప్తూ ఉంటారు. అలాగే ఇంకొంతమంది ముస్లిం సోదరులు కూడా దేర్ ఆర్ టన్స్ ఆఫ్ సన్స్ టు గాడ్ ఇన్ బైబిల్ అని చెప్తూ ఉంటారు. దేర్ ఆర్ సన్స్ బై టన్స్ అంటూ ముఖ్యంగా అహ్మద్ దీదాత్ అనే ఆయన ఈ మాటను పాపులరైజ్ చేశాడు. అంటే దేర్ ఆర్ సన్స్ బై టన్స్ అనే మాటను ఒక డిబేట్ లో ప్రస్తావించడం కారణంగా పాపులరైజ్ చేశారు. ఓకే, సో వీళ్ళకు ఉన్నటువంటి అవగాహన రాహిత్యం ఏమిటి అని గనక మనం చూసినట్లయితే దేవుడు ఎవరినైతే దేవుని కుమారుడు అని పిలిచాడు, ఉదాహరణకు యాకోబు నా జ్యేష్ఠపుత్రుడు అని అన్నాడు, ఇశ్రాయేలు నా కుమారుడా అని అన్నాడు, ఆ తర్వాత యోసేపును నా కుమారుడా అని అన్నాడు, దావీదును నా కుమారుడా అని అన్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందిని దేవుని యొక్క వాక్యంలో కుమారుడు అన్నటువంటి మాట ఉపయోగించబడింది. కాబట్టి ఇన్ని వందల మందిని కుమారుడుగా దేవుని వాక్యమైనటువంటి బైబిల్ పిలుస్తూ ఉంటే ఆ కోవలో ప్రత్యేకంగా ఈయన ఏమి స్పెషల్ ఏముంది ఇందులో అన్నటువంటి మాటలు కూడా చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ కొంచెం స్పష్టతతో ఉన్నటువంటి ఆ వాక్య అవగాహన మనకు రావాల్సిన అవసరం ఉంది. ఏంటో అవగాహన అని అంటే, మొదటగా మనం అర్థం చేసుకోవాల్సింది, ఈయన జనితైక కుమారుడు, లేకపోతే యూనిక్ సన్ ఆఫ్ గాడ్. ఈయన వంటి వాడు ఇంకొకడు లేడు అన్న, లేకపోతే ఒక్కగానొక్కడై ఉన్న, లేకపోతే అటువంటి కేటగిరీకి చెందినటువంటి ఇంకా ఏ కుమారుడు లేడు అన్నటువంటి మాటను యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ఉపయోగిస్తూ ఉన్నాడు. యోహాను భక్తుడు రాసినటువంటి పుస్తకం రాసినటువంటి యోహాను భక్తుడు ఆయనను పోలినటువంటి ఇంకొక కుమారుడు లేడు అని చెప్పేటటువంటి కోణంలో ఆయన గురించి మాట్లాడుతూ ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. సో చాలా ప్రాముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అని అంటే, it is true that there are many sons in the Bible to God, కానీ there is no one that is called as a unique son of God. నిజంగానే దేవునికి చాలా మంది కుమారులు దేవుని యొక్క వాక్యంలో కనిపించినప్పటికీ యేసుక్రీస్తును పోలినటువంటి జనితైక లేకపోతే ఏకైక లేకపోతే ఒకే ఒక్కడైన కుమారుడు ఇంకెవరూ లేరు, ఆయన మాత్రమే ఉన్నారు. మిగిలిన వారందరూ కూడా ఆయన కృప చొప్పున ఆయన చేసినటువంటి బలియాగము కారణంగా ఆయన యొక్క కుటుంబంలో భాగస్వాములై ముందుకు వచ్చినటువంటి వారు మాత్రమే. అది కూడా దేవుని యొక్క కృప కారణంగా తిరిగి ఆయన కుటుంబంలోనికి జత చేయబడినటువంటి వారును దేవుడు కుమారుడు అని పిలిచాడు. కానీ మొదటి నుంచి అంటే సృష్టి జరగక మునుపు నుంచి సృష్టి కుమారత్వమును కలిగి ఉన్నటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. మళ్ళీ చెప్తున్నాను, ఈ ఫ్రేజ్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. సృష్టికి ముందు నుంచి కుమారత్వము కలిగి ఉన్నటువంటి దేవుడు యేసుక్రీస్తు మాత్రమే. సో యేసుక్రీస్తు కుమారుడు అనగానే ఆయన ఏదో నిమ్నమైనటువంటి ఉనికి కలిగిన, అంటే తక్కువ, తండ్రి కంటే తక్కువ ఉనికి కలిగినటువంటి ఒక జీవి అని అనుకోవటం అది పొరపాటు, అది కేటగారికల్ మిస్టేక్ గా చూస్తారు బిబ్లికల్ స్కాలర్స్. కానీ యేసుక్రీస్తు ప్రభువును ఆయన తండ్రితో సమానుడైనటువంటి నిత్యత్వము, తండ్రితో కుమారుడు అన్నటువంటి సంబంధమును కలిగి ఉన్నటువంటి ఏకైక దేవుడిగా ఉన్నటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువు అని యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం 3వ వచనం మనకు చాలా స్పష్టంగా చెబుతున్నాయి. సో దేర్ఫోర్ బైబిల్ గ్రంథం చెప్పేటటువంటి దేవుని కుమారులు మీరు, నేను, ఇప్పుడు వింటున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ముస్లింలు అవ్వచ్చు, హిందువులు అవ్వచ్చు, క్రైస్తవులు కూడా అవ్వచ్చు, ఏ మతంలో పుట్టినా కానీ దేవుని కుమారులు అవటానికి మీకు అవకాశం ఉంది. ఎలా అంటే యేసుక్రీస్తు ప్రభువును మీ సొంత రక్షకునిగా అంగీకరించడం వల్ల, ఆయన కుటుంబంలో భాగస్థులు అవటం వల్ల మీరు కూడా ఆయన కుటుంబస్తులుగా, ఆయన కుమారులుగా అయ్యేందుకు దేవుడు అవకాశం ఇచ్చాడు. దేవుడు ఒక అవకాశంగా మనందరి ముందు ఉంచాడు. కానీ యేసుక్రీస్తు వంటి కుమారులుగా, యేసుక్రీస్తు వంటి జనితైక కుమారులుగా అవటానికి మాత్రం అవకాశం ఎవరికి లేదు. ఓకే,
ప్రవీణ్ గారు, దేవుని కుమారుడు అనే అర్థాన్ని మీరు చెప్తూ ఉన్నప్పుడు కొంతమంది అడుగుతున్నట్టుగా దేవుని కుమారుడు అనే మాట మీరు అంటున్నారు అంటే దైవ దూషణ చేస్తున్నట్లు కాదా అని అడిగితే ఏమంటారు మీరు? ఆ దేవుని కుమారుడు అని చెబితే దైవదూషణ చేసినట్లుగానే యూదులు దాన్ని అనుకున్నారు. ఓకే. యూదులు ఆ విధంగానే దాన్ని అర్థం చేసుకున్నారు. కనుకనే యేసుక్రీస్తును రాళ్లతో కొట్టడానికి మరియు సిలువ వేయడానికి ప్రయత్నం చేశారు. ఓకే. నిజానికి దేవుని కుమారుడు, ది సన్ ఆఫ్ గాడ్, ఏకైక కుమారుడుగా చెప్పబడినటువంటి క్రీస్తు అన్నటువంటి మాట, ఈ క్రీస్తు అన్నమాట యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టడానికి మునుపు దాదాపు 800 సంవత్సరాల నుంచి, ఆ తర్వాత 600 సంవత్సరాల నుంచి కూడా ఎక్కువగా యేసుక్రీస్తు యొక్క లేకపోతే రాబోయేటటువంటి క్రీస్తు యొక్క ఉనికిని గురించి మాట్లాడుతూ ఆయన నిత్యము ఉండేటటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడుగా ఉండాలి అన్నటువంటి మాటలతో చెబుతూ వచ్చారు. కాబట్టి ఎవరైనా సరే అబ్రహాము దేవుని కుమారుని నేను అని చెప్పుకుంటే గనక వాళ్ళని దేవదూషణగానే యూదులు పరిగణించారు. కానీ అది సామాన్యంగా చాలా మేమందరము అబ్రహాము పిల్లలమే అని చెప్పుకునే యూదులు దేవుని పిల్లలమే అని చెప్పుకునేటటువంటి యూదులకు అది మెటఫోరికల్ భాష అని, అంటే ఆత్మీయంగా దేవుని వాక్యము చేత జన్మించబడినటువంటి వారము అన్నటువంటి ఉనికిలో వరకు వాళ్ళకు అది ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా దాన్ని జీర్ణించుకుంటారు. కానీ యేసు ప్రభు ఏ కాంటెక్స్ట్ లో అయితే, ఏ సందర్భంలో అయితే నేను దేవుని కుమారుడిని అని అంటున్నాడో ఆ కాంటెక్స్ట్ అయితే ఆ సందర్భము చాలా స్పష్టంగా యూదులకు కూడా అర్థమైంది. ఏమనంటే ఈయన తన్ను తాను దేవునితో సమానంగా చేసుకుంటున్నాడు అన్నది యూదులకు సైతం అర్థమైంది. కాబట్టి అది తప్పకుండా దేవదూషణే. ఇలా మీలాగా నాలాగా సృష్టింపబడిన వారు, దేవుడు కాని వారు అలాంటి స్టేట్మెంట్స్ నేను యేసుక్రీస్తు లాంటి దేవుని కుమారుణ్ణి అని చెప్పుకుంటే దేవదూషణ కిందికే వస్తుంది. కానీ యేసు ప్రభువుకు అది దేవదూషణ ఎందుకు కాదు అని అంటే, ముందు నుంచి కూడా బైబిల్ గ్రంథంలో ఆయన నీళ్ళిచ్చు బండగాను, పగటిలో మేఘస్తంభముగాను, రాత్రిలో అగ్నిస్తంభముగాను, అలాగే ది ఏంజల్ ఆఫ్ ద లార్డ్ లేకపోతే దేవుని యొక్క యెహోవా యొక్క దూతగాను, నరుడిగాను, పెనుగులాడిన నరుడిగాను, ఇలా చాలా సార్లు ఆయన తన ఉనికిని, తన కుమారత్వాన్ని చాటుకుంటూ, అంటే తండ్రి యొక్క వారసత్వాన్ని చాటుకుంటూ ఆయన సృష్టింపబడని సృష్టికర్త అయినటువంటి వాడుగా తను తాను చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. కాబట్టి యెహోవా అన్నటువంటి పేరు కలిగినటువంటి యేసుక్రీస్తు తను తాను దేవుని కుమారుడు అని చెప్పుకోవటం ఎంత మాత్రము దైవదూషణ కాదు, అది నిజం పలకటం అవుతుంది. ఓకే. సాయి గారు మీరు ఏదైనా చెప్పాలనుకున్నారా? ఈ దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటి? ఏమైనా పొడిగింపుగా ఈ ప్రవీణ్ గారు చెప్పిన మాటలకి? యా షూర్ బ్రదర్. యాక్చువల్గా బ్రదర్ ప్రవీణ్ తో 100% అగ్రీ అవుతున్నాను. అంటే మనకి ఈ ప్రశ్నను అడిగేటువంటి వాళ్ళ మేజర్ ప్రాబ్లం ఏంటంటే చాలా సార్లు బైబిల్లో ఏదన్నా పదాన్ని తీసుకొని ఆ పదానికి ఒకే ఒక్క అర్థం ఉంటుంది మొత్తం కూడా అనేటువంటి అపోహ కలిగి ఉన్నటువంటి వాళ్ళు. కానీ భాష అనేటువంటి దాన్ని అలా ఉపయోగించం. ఉదాహరణకి నేను ఒక ఉదాహరణ ఇచ్చి, అంటే నేను భాషా కోణం నుంచి చెప్తాను బ్రదర్, నా స్పెషలైజేషన్ అది కాబట్టి చెప్పండి. ఇప్పుడు చెప్పు అనేటువంటి మాట మీరు విన్నారు. అవునండి. సో చెప్పు అనేటువంటి మాట ఒక కాలేజ్ అబ్బాయితో చెప్పు తెగుతుంది అంటే అర్థం ఏంటంటే నీకు పళ్ళు రాళ్ళు కొడతాను లేదా కొడతానన్నారు. అదే నా చెప్పు ఎక్కడుంది అన్నారు అనుకోండి, నిజంగా నా చెప్పు గురించి నేను వెతుక్కుంటున్నట్టు. ఇప్పుడు మీరేమంటున్నారంటే చెప్పు అనే మాట ఇక్కడ ఉపయోగిస్తే ఏంటంటే మీరు చెప్పండి అంటే నా నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నేను చెప్పడానికి. సో చెప్పు అనేటువంటి మాటకి ఇన్ని రకాలైనటువంటి అర్థాలు, ఒకే పదానికి ఇన్ని రకాలైనటువంటి అర్థాలు సందర్భాన్ని బట్టి సంతరించుకుంటాయి. అదే విధంగా చాలా సార్లు వీళ్ళు సన్ ఆఫ్ గాడ్ అంటే దేవుని కుమారుడు అనేటువంటి పదాన్ని తీసుకొని, ఇది లూకా సువార్త 3వ అధ్యాయం 37వ వచనంలో ఆదాముకు కూడా ఉపయోగించబడింది కదా, మరి యేసు ప్రభుకి ఉపయోగిస్తే అది అందులో స్పెషాలిటీ ఏంటి అనేటువంటి ప్రశ్నతో వస్తారు. సో లేకపోతే పాత నిబంధన గ్రంథంలో ఏంజల్స్ ని, లేకపోతే కొన్నిసార్లు ఇజ్రాయెల్ రూలర్స్ ని కూడా దేవుని కుమారులు అని పిలిచారు. లేకపోతే ఎందరైతే తనను అంగీకరించారో వారందరూ దేవుని కుమారులు అనబడతారు అని నూతన నిబంధన గ్రంథం చెప్పినప్పుడు ఇవన్నీ పాయింట్ చేసి యేసుక్రీస్తు దేవుడు కుమారుడు అనటానికి ఏ విధమైనటువంటి ప్రత్యేకత లేదు అనేటువంటి విషయాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తారనమాట. కానీ
ఇక్కడ పప్పులో కాలేసింది ఏంటంటే చాలా చోట్ల అసలు ఏ సందర్భంలో దేవుని కుమారుడు అనేటువంటిది ఏ తత్వంలో వాడారు అనేటువంటి విషయాన్ని మనం చూడాలి. ఉదాహరణకి ఇందాక బ్రదర్ ప్రవీణ్ గారు చాలా స్పష్టంగా చెప్పింది ఏమిటంటే యోహాన్ సువార్త 1వ అధ్యాయం గాని 3వ అధ్యాయం గాని అందులో గ్రీకులో మొనాగనేస్ అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. సన్ ఆఫ్ గాడ్ అనేటువంటి అంటే దేవుని కుమారుడు అనేటువంటి పదంతో కలిపి ఇంకొక పదాన్ని జోడీకరించి వాడారు. ఏంటది? మొనాగనేస్ అంటే జనుతైక అంటే సేమ్ జీన్స్ కలిగినటువంటి అని. సేమ్ జీన్స్ అంటే మనం అంటాం కదా సేమ్ తత్వం కలిగినటువంటి అంటే ఫాదర్ ఏ విధమైనటువంటి తత్వం కలిగినాడు, దేవునికి ఏ విధమైనటువంటి తత్వం కలిగి ఉన్నాడో ఆ దేవుని తత్వాన్ని పరిపూర్ణంగా కలిగినటువంటి ఏకైక వ్యక్తి ఈయన అని చెప్పేసి మాట్లాడుతున్నారు అక్కడ 3వ అధ్యాయంలో. అలాంటి సన్ ఆఫ్ గాడ్. అయితే 5వ అధ్యాయం దగ్గర ఒక చిన్న మాట చెప్పి మనం ముందుకు వెళ్దాం. యోహాన్ సువార్త 5వ అధ్యాయం 19 నుంచి 26 వచనాల వరకు ఉపయోగించబడినటువంటిది చాలా ఇంట్రెస్టింగ్ థింగ్. ఎందుకంటే ఇక్కడ ఉపయోగించబడినటువంటి తత్వాన్ని యూదులు అదే యోహాన్ సువార్త 19వ అధ్యాయం 27లో పిలాతు ముందుకు వెళ్ళినప్పుడు యేసు ప్రభువుని సిలువ వేయాలని కోరుకుంటున్నప్పుడు వాళ్ళు ఏమని అడిగారంటే ఇతని సిలువ వేయాలి, ఎందుకంటే ఇతను దేవుని కుమారుడు అని తాను డిక్లేర్ చేసుకుంటున్నాడు కాబట్టి మా దాన్ని బట్టి మా ధర్మశాస్త్రాన్ని బట్టి ఈయన సిలువ వేయాలి అని చెప్పేసి మాట్లాడుతున్నారు వాళ్ళు. ఎందుకు? యోహాన్ సువార్త 5వ అధ్యాయం నుంచి మాట్లాడుతున్నారు. ఏంటంటే ఇక్కడ ఈయన ఎలాంటి సన్ ఆఫ్ గాడ్, ఎలాంటి దేవుని కుమారుడు అని మాట్లాడుతున్నాడు అంటే 21వ వచనంలో 5వ అధ్యాయంలో 21వ వచనంలో మాట్లాడుతుంది ఏంటంటే ఆయన జీవాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు. 22వ వచనంలో ఆయన తీర్పు తీర్చేటువంటి న్యాయాధిపతి. 23వ వచనంలో తండ్రికి ఏ విధమైనటువంటి ఘనత ఉన్నదో సేమ్ ఘనత ఈయనకు కూడా కలిగి ఉన్నాడు. ఇంకొకటి 26వ వచనంలో ఏం మాట్లాడుతున్నారంటే ఈయన స్వయం జీవుడు అంటే జీవాన్ని కలిగినటువంటి వాడు. ఎవరు ఈయనకి జీవాన్ని ఇచ్చినటువంటి ఇది లేదు. ఈయన స్వయం జీవుడు అంటే జీవం ఎవరి దగ్గర నుంచి తీసుకొని ఉద్భవించలేదు. ఈయన నిత్యత్వం నుంచి నిత్యత్వం వరకు తన జీవాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి. హీఈస్ ద పొజెసర్, హీఈస్ ద పొజెసర్ ఆఫ్ లైఫ్ అనేటువంటి విషయాన్ని. ఇవన్నీ కూడా కేవలం దేవుడికి మాత్రమే వర్తించేటువంటివి. ఎలాంటి దేవుని కుమారుడు యోహాన్ సువార్తలో ఎలాంటి దేవుని కుమారుడిని మెన్షన్ చేస్తున్నాడు 5వ అధ్యాయంలో అంటే ఈ విధమైనటువంటి దేవుడికి ఉండాల్సినటువంటి క్వాలిటీస్ కలిగినటువంటి దేవుని కుమారుడు అంటే ఏంటంటే బెనేహా ఎలోహీమ్ అని హీబ్రూలో గనక మనం మాట్లాడితే ఎలాంటి బెనేహా ఎలోహీమినా అంటే ఎట్లాగైతే దేవుడు ఉంటాడో అచ్చుగుద్దినట్టు ఆయన దేవుని పోలికలో ఉన్నటువంటి వ్యక్తి, అచ్చుగుద్దినట్టు యాక్చువల్ గా దేవుడే ఆయన సాక్షాత్తు అనేటువంటి విషయాన్ని తెలియజేసేటువంటి పదం సన్ ఆఫ్ గాడ్. అందుకనే యూదులకి మంట మండింది 19వ అధ్యాయంలో పిలాతు ముందుకు వెళ్ళినప్పుడు. అందుకనే వాళ్ళు సిలువ వేయాలని అడుగుతున్నారు. ఎందుకంటే ఈయన మనిషి అయ్యుండి కూడా దేవునితో సమానుడిగా చేసుకుంటున్నాడు సన్ ఆఫ్ గాడ్ అని చెప్పుకొని అని మాట్లాడుతున్నారు వాళ్ళు. ఓకే బ్రదర్, ఇంకొక మాట కూడా మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఏంటంటే యేసుక్రీస్తును దేవునిగా మీరు స్వీకరిస్తా ఉన్నారు, ప్రవక్తగా ఎందుకు ఒప్పుకోవట్లేదు అనే ప్రశ్న అడిగితే దేవుడు కానీ దేవుడిగా మీరు పూజిస్తూ ఉన్నారు, ప్రవక్తగా ఒప్పుకోవచ్చు కదా అని అంటే మీరేం చెప్తారు? చాలా స్పష్టంగా అంటే ఇప్పుడు యేసు ప్రభుని ప్రవక్తగా మాత్రమే ఒప్పుకోవాలంటే నూతన నిబంధన గ్రంథంలో ఆయన గూర్చినటువంటి మనం ఇప్పుడు ఇందాక చెప్పుకున్నటువంటి అన్ని కూడా తప్పులు అవ్వాలి. ఆయన జీవాన్ని కలిగి ఉన్నటువంటి స్వయం జీవుడు, జీవాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు, తీర్పు తీర్చేటువంటి వాడు, తండ్రి ఏదైతే దేవుడు ఏదైతే చేస్తాడో అవన్నీ కూడా నేను కూడా చేయగలను అని చెప్పటం, ఇవన్నీ తప్పైతేనే ఆయన కేవలం ప్రవక్త మాత్రమే అవుతాడు. కానీ నూతన నిబంధన గ్రంథంలో ప్రతి పేజీలో కూడా ప్రస్ఫుటంగా మనకి కనిపించేది ఏమిటంటే యేసు ప్రభు యొక్క దైవత్వం అనేటువంటిది ఆయన పరిపూర్ణమైనటువంటి మానవత్వంతో పాటు పరిపూర్ణమైనటువంటి దేవత్వం అనేటువంటిది చాలా ప్రస్ఫుటంగా కనిపించేటువంటిది. సో ఆయన కేవలం ప్రవక్తగా ఒప్పుకోవాలి అంటే నూతన నిబంధన గ్రంథం మొత్తం కొట్టేసేయాలి. అంటే ఏంటంటే ఆయన గూర్చి ఇచ్చినటువంటి సాక్ష్యం కానీ ఆయన తాను గూర్చినట్టు చెప్పుకున్నటువంటిది కానీ. అంతేకాదు బెన్హర్ గారు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే కేవలం నూతన నిబంధన గ్రంథం మాత్రమే కాదు, పాత నిబంధన గ్రంథంలో ఇందాక ప్రవీణ్ బ్రదర్ గారు 600 సంవత్సరాల క్రితమే ఆయన గూర్చినటువంటి ప్రవచనం అని మాట్లాడారు. 600 సంవత్సరాల క్రితం ఆయన గురించి మాట్లాడటం అనేటువంటిది. యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని నేను ఇక్కడ కోట్ చేయడానికి ఇష్టపడుతున్నాను. ముఖ్యంగా
52, 53 అధ్యాయాల్లో గనక మనం చూస్తే యేసు ప్రభు యొక్క ఆయన యొక్క మరణం గురించి మాట్లాడినటువంటిది 600-700 సంవత్సరాల ముందే యేసు ప్రభు గురించి మాట్లాడినటువంటి దాంట్లో ఏం మాట్లాడుతున్నారంటే, ఈయన మరణించేటువంటి ఆయన, అందరి కోసం ప్రతిగా మరణించేటువంటి ఆయన ఎలాంటి వాడు అంటే, అక్కడ హీబ్రూలో ఉపయోగించబడినటువంటి పదం ఏంటంటే యారుమ్ వనిస్సా అనేటువంటి పదం ఉపయోగించారు. హీఈస్ ఎగ్జాల్టెడ్ అండ్ హైలీ లిఫ్టెడ్ అప్. ఈ పదం యారుమ్ వెనిస్సా అనేటువంటి హీబ్రూ పదం కేవలం దేవుడికి మాత్రమే ఉపయోగించబడింది యెషయా గ్రంథంలో. అంటే యెషయా ప్రవక్త ఏం మాట్లాడుతున్నారు, ఎవరైతే రిడీమ్ చేయటానికి అంటే విమోచించటానికి వస్తారో, ఎవరైతే మనందరికి ప్రతిగా క్రయధనాన్ని చెల్లిస్తారో, ఎవరైతే ఆఫరింగ్ అంటే మనకు ప్రతిగా ఆయన సమర్పించుకుంటాడో, ఆయన సాక్షాత్తు దేవుడే అనేటువంటి మాటని యెషయా గ్రంథం 52, 53 అధ్యాయాల్లో మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. అంటే యేసు ప్రభు కేవలం ప్రవక్తే అంటే, పాత నిబంధన గ్రంథంలో ఆయన కూర్చున్నటువంటి ఎక్స్పెక్టేషన్స్, ప్రవచనాలన్నీ కూడా మనం కొట్టేసేయాలి. నూతన నిబంధన గ్రంథంలో ఆయన తన గురించి తాను చెప్పుకున్నటువంటి అన్ని కూడా మనం కొట్టేసేయాలి. నూతన నిబంధన గ్రంథంలో ఆయన చేసినటువంటి పనులన్నీ కూడా మనం కొట్టేసేయాలి. నూతన నిబంధన గ్రంథంలో ఆయన గూర్చి ఇచ్చినటువంటి సాక్ష్యాలన్నీ కూడా, వాళ్ళ రక్త సంతకంతో ఇచ్చినటువంటి సాక్ష్యాలన్నీ కూడా మనం కొట్టేసేయాలి. ఇవన్నీ అవసరం ఉందా? కొట్టేయాల్సినటువంటి అవసరం ఉందా మనం అసలు? ఓకే ఓకే రైట్. ప్రవీణ్ గారు, యేసుక్రీస్తుని ప్రవక్తగా చూడొచ్చు కదా, మీరు ఎందుకు చూడట్లేదు అని మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు యేసుక్రీస్తుని ప్రవక్తగా చూడమని ఎవరు చెప్పారు? తప్పకుండా చూస్తాము. యేసుక్రీస్తు ఇంతవరకు దేవునిగా చూస్తున్నారు కదా, చాలా స్పష్టంగా దేవునిగా చూస్తున్నారు కదా, ప్రవక్తగా చూడొచ్చు కదా. ఇదే లాజికల్ ఫ్యాలసీ లేకపోతే హేత్వ భాష ఏంటంటే, ఉదాహరణకు మీరు సహోదరులు కదా అని అంటే, అవును నేను సహోదరులు అని అంటాను. సో ఒక కాంటెక్స్ట్ లో నేను మా అమ్మకు కూడా సహోదరుడినే, కానీ మా అమ్మకు నిజానికి నేను సహోదరుడిని మాత్రమే కాదు, నేను కొడుకును కూడా. అంటే నా రిలేషన్షిప్స్ లో ఏదైనా ఒకటి చెప్తే దాన్ని అంటే ఒక రిలేషన్ మాత్రమే ఎక్స్క్లూజివ్ గా ఉండాలి అన్నది అది ఒక లాజికల్ ఫ్యాలసీ. అలాంటి లాజికల్ ఫ్యాలసీలు మనం చేయకూడదు. ఉదాహరణకు ఆయన ప్రవక్తే కాదని ఎవరన్నారు? ఆయన ప్రవక్తనంత మాత్రాన మనిషి కాకుండా పోతాడా? కాదు. మనిషి అయినంత మాత్రాన దేవుడు కాకుండా పోతాడా? కాదు, దేవుడే అంటాం. ఎందుకు అంటాము అని అంటే, ఆయన మిగిలిన మానవులకి అంతటికీ కూడా వ్యత్యాసముతో కూడినటువంటి ఉనికి కలిగిన వాడు. హీఈస్ in his nature and in his existence he is completely different from the created beings. సృష్టించబడినటువంటి వ్యక్తులతో, సృష్టించబడినటువంటి మనుషులతో ఆయన సారూప్యత కలిగి ఉండటానికి ఈ లోకానికి వచ్చినప్పటికీ, ఆయన మనుష్య తత్వమును ధరించుకుని వచ్చినప్పటికీ, ఆయన ప్రవక్త వలె వచ్చినప్పటికీ, అంత మాత్రమే కాదు, దేవుని వాక్యము ఆయనను రాజు అని చెప్తుంది, కింగ్ అని చెప్తుంది. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యం ఆయనను ప్రీస్ట్ అని చెప్తుంది, అంటే యాజకుడు, ప్రధాన యాజకుడు అని చెప్తుంది. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యం ఆయనను మెల్కీసెదెకును పోలిన యాజకుడు అని చెప్తుంది. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యము ఆయనను సర్వెంట్, అంటే యెషయా గ్రంథం 53లో పలికినటువంటి క్రీస్తును సర్వెంట్ గా, అంటే సేవకునిగా పిలిచారు కదా. సో సేవకుడు అని పిలిచింది. పంపబడిన వాడు, తండ్రి నన్ను పంపినలాగా నేను మిమ్మల్ని పంపుచున్నాను, అపోస్టిల్ అన్నటువంటి మాట, లేకపోతే మిషనరీ అన్నటువంటి మాటను కూడా ఉపయోగించవచ్చు. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. అంత మాత్రాన ఆయన దేవుడు కాకుండా పోడు. ఇది మెయిన్ పాయింట్. సో ఆయన దేవుడై ఉండియు, ఆయన సర్వ సృష్టిని సృష్టించిన వాడై ఉండియు, నేను ఇంతకుముందు చెప్పినట్లుగా యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ వచనము, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు అన్నమాట ఎంత సత్యమో, అంతే విధంగా ఆయన కృపాసత్య సంపూర్ణుడై మన మధ్య తన డేరా వేశాడు. ఆయన కృపాసత్య సంపూర్ణుడై శరీరధారి అయి మన మధ్యకు వచ్చాడు అన్నది కూడా అంతే సత్యము. ఈ రెండిటిని కూడా బైబిల్ గ్రంథం చెబుతోంది కాబట్టి రెండిటిని కూడా మనం తీసుకుని వెళ్తున్నాం. కనుకనే యేసుక్రీస్తు ప్రభువునందు, లేకపోతే ఆయన 100% మానవుడిగా 100% దేవుడిగా ఉన్నటువంటి ఏకైక కేటగిరీ. అలాంటి కేటగిరీలో ఇంకెవరు, ఏ సృష్టి, ఏ వ్యక్తి లేడు అని చెప్పటానికి బైబిల్ గ్రంథము వివరణలు మనకిస్తుంది. ఇంతవరకు సాయి గారు చెప్పినట్లుగా
కేవలం ఒక వచనాన్ని పట్టుకుని ఇక్కడ యేసు ప్రభు ప్రార్థన చేశాడు కాబట్టి దేవుడు కాదు, ఇక్కడ యేసు ప్రభు సిలువెక్కాడు కాబట్టి దేవుడు కాదు, ఇక్కడ యేసు ప్రభు ఆకలి అవుతుంది అన్నాడు కాబట్టి దేవుడు కాదు అంటానికి కాదు. అది ఆయనలో ఉన్నటువంటి నేచర్ లో ఒక కోణాన్ని చూపిస్తుంది. కానీ ఆయన నేచర్ లో అదే గ్రంథకర్త లేకపోతే అదే రచయిత చూపించినటువంటి పలు ఇతర కోణాలను కూడా చూడాలి. దాన్నే ది ఫ్యాలసీ ఆఫ్ ఎక్స్క్లూజన్ అని పిలుస్తారు. అలా పిలవకుండా ఉండాలి అని అంటే, మనం లాజికలీ కన్సిస్టెంట్ గా ఉండాలి అని అంటే, గ్రంథం చెప్తూ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతటిని క్రోడీకరించుకొని ఒక సరైనటువంటి అవగాహనకు రావాలి. కాబట్టి ఆయన 100% ప్రవక్త. ఇబ్బంది ఏముంది? క్రైస్తవులందరూ నమ్ముతాం ఆయన ప్రవక్తని. ఆయన ప్రవక్త పని మాత్రమే కాదు, ఆయన ప్రధాన యాజకుడి పని చేశారు, ఆయన రాజు అని తను తాను చాటుకున్నారు, ఆయన కుమారుడు అని చాటుకున్నారు, ఆయన బోధకుడు అని చాటుకున్నారు, ఆయన మిరకిల్ వర్కర్ అంటే అద్భుతములు చేయువాడు అని చాటుకున్నారు. అంత మాత్రమే కాదు, ఆయన కౌన్సిలర్ అని అంటే ఒక స్త్రీ ఒంటరితనంలో ఆమె మనసును అర్థం చేసుకుని ఆమెతో సంభాషించి ఆమెను ధైర్యపరిచి ఇంటికి పంపించగల కౌన్సిలర్ అని కూడా ఆయన చాటుకున్నారు. ఇలా ఆయన బిరుదులు ఆయన తీసుకున్నటువంటి వొకేషన్ చాలా రకాలైనటువంటిదిగా ఉంది. అలా ఉండటం కోసమే ఆయన తన అనుయాయుల్ని అనగా తన శిష్యుల్ని కూడా ప్రోత్సహిస్తున్నారు అన్నది కూడా నిర్వివాదమైనటువంటి అంశం. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే మీరు చెప్పిన వీటిలో ఏకీభవిస్తూ నిరీక్షణ్ రావు గొట్టుముక్ల గారు లూకాసు వార్త 24:19 వచనంలో ఆయన శక్తి 19వ వచనంలో దేవుని ఎదుట ప్రజలందరి ఎదుట ఆయన శక్తి గల ప్రవక్త అయి ఉండెను అనే విషయం ఆయన చెప్తున్నారు. రైట్, చాలా అద్భుతమైన విషయం. అయితే ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదామండి. ఈరోజు సిలువ మీద యేసుక్రీస్తు చనిపోయాడా చనిపోలేదా, అది నిజమా కాదా అని అడిగే వారికి ఇవ్వాల్సిన ఒక ప్రశ్నలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అటువైపు వెళ్ళిపోదాం. యేసుక్రీస్తు సిలువ మీద చనిపోయాడా లేదా ఎలా నిర్ధారించుకోవడం? బైబిల్ బయట అంటే బైబిల్ బయట ఉన్న గ్రంథాలు లేక చరిత్ర యేసుక్రీస్తు సిలువ మరణం గురించి ఏమి చెప్తున్నాయి అనే విషయాన్ని అడిగితే మీరేం చెప్తారు సాయి గారు? అంటే బైబిల్ బయట బైబిల్కి బయట ఆధారాలు ఖచ్చితంగా ఉన్నాయి, దాని గురించి నేను ప్రస్తావిస్తాను. కానీ దానికి ముందు యాక్చువల్ గా మన స్టార్టింగ్ పాయింట్ బైబిల్ బయట కనిపించిన ప్రతి ఒక్కటి కూడా నమ్మదగినటువంటిది, బైబిల్లో కనిపించినటువంటిది నమ్మాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటిది, అలాంటిది చేయాల్సిన పని లేదు. ఎందుకంటే బైబిల్లో రాసినటువంటి 4 సువార్తలు కూడా చరిత్ర రాయాలనుకొని అన్నటువంటి ఉద్దేశంతో రాసినటువంటి చారిత్రాత్మక వ్రాతలు అవన్నీ కూడా. ఉదాహరణకి లూకా గారు డాక్టర్ అయ్యుండి, హిస్టోరియన్ అయ్యుండి యేసుక్రీస్తు గూర్చినటువంటి విషయాల్ని చాలా స్పష్టంగా ఆయన అధ్యయనం చేసి వాటిలన్నిటినీ కూడా దృఢపరుచుకున్న తర్వాత దాన్ని ఒక క్రమబద్ధీకరించి దాని క్రమంలో రాయటం అనేటువంటి జరిగింది. అది హిస్టోరియన్స్ చేసేటువంటి పని, అంటే చారిత్రాత్మక వ్యక్తులు చేసేటువంటిది. సో తర్వాత సుంకరైనటువంటి లేవి అనబడినటువంటి మత్తయ్య గారు కూడా ఆయన కూడా యేసు ప్రభు గూర్చినటువంటి చరిత్రని వ్రాయటం అనేటువంటి జరుగుతుంది. సో ఇవన్నీ కూడా చరిత్ర కాదు అంటానికి ఛాన్స్ లేదు. సో ఆల్ దీస్ ఆర్ ఇండిపెండెంట్ అటెస్టేషన్స్. అంటే యేసు క్రీస్తు గురించినటువంటి శిలువ మరణానికి ఈ 4 సువార్తలు, తర్వాత నూతన నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి పౌలు గాని, అంటే క్రైస్తవుల్ని హింసించినటువంటి పౌలు ఎవరైతే ఉన్నారో ఆయన తర్వాత యేసు ప్రభువుని అంగీకరించి యేసు ప్రభు గురించినటువంటి ఇచ్చినటువంటి సాక్ష్యాలు, అంటే 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మనకు కనిపించినటువంటి ఎర్లియస్ట్ ఎవిడెన్స్, యేసు క్రీస్తు గురించినటువంటి మరణ పునరుత్థానాల గురించినటువంటి ఎవిడెన్స్ మనకు కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా మనం కొట్టివేయకూడదు. ఇవన్నీ కూడా చారిత్రాత్మక ఆధారాలే. ఇవి కేవలం బైబిల్లో కనిపించినాయి కాబట్టి ఇవి చారిత్రాత్మక ఆధారాలు కాదంటానికి వీలేదు. ఎందుకు బైబిల్లో కనిపించినాయి అంటే ఇవి చరిత్రని ఉన్నదన్నట్టుగా రాస్తున్నాయి కాబట్టి బైబిల్లో పొందుపరచడం జరిగింది. ఇట్స్ నాట్ ద అదర్ వే. నౌ బైబిల్ బయట కూడా ఏమన్నా ఆధారాలు ఉన్నాయా అనేటువంటిది ప్రశ్న ఇప్పుడు. డెఫినెట్ గా. ఎందుకంటే కొంతమందిని నేను కోట్ చేస్తాను. యాక్చువల్ గా రోమన్ హిస్టోరియన్స్ దగ్గర నుంచి మనం మొదలు పెడదాం.
ఉదాహరణకి టాసిటస్ అనేటువంటి ఒక రోమన్ హిస్టోరియన్, మొదటి శతాబ్దానికి సంబంధించినటువంటి హిస్టోరియన్. ఓకే. ఈయన వ్రాసింది ఏమిటంటే, Christ who had been executed by sentence of the procurator Pontius Pilate in the reign of Tiberius. అంటే టైబేరియస్ చక్రవర్తిగా ఉన్నప్పుడు, రోమా చక్రవర్తిగా ఉన్నప్పుడు పొంతు పిలాతు యొక్క అధికారము కింద మరణ శిక్ష విధించబడినటువంటి ఈ క్రీస్తు అనేటువంటి మాటను ఉపయోగించాడు. ఎక్కడ ఉపయోగించాడు? టాసిటస్ యానల్స్ 1544 లో ఉపయోగించాడు దాన్ని. ఓకే. సో దిస్ ఈస్ యాక్చువల్లీ కమింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ సెంచురీ ఇట్సెల్ఫ్. మొదటి శతాబ్దం నుంచే వస్తుంది మనకి ఇది. తర్వాత లూసియన్ ఆఫ్ సామోసాటా అనేటువంటి ఆయన గ్రీక్ సటైరిస్ట్ అన్నమాట. ఈయన 2వ శతాబ్దానికి సంబంధించినటువంటి వ్యక్తి. సో 2వ శతాబ్దంలో ఎర్లీ సెకండ్ సెంచురీలో ఈయన కూడా రాస్తుంది ఏమిటంటే, ఈయన యేసు ప్రభు సిలువ వేయబడినటువంటి జ్ఞానవంతుడు అండ్ క్రూసిఫైడ్ సోఫిస్ట్ అనేటువంటి పదాన్ని ఉపయోగించాడు ఆయన. తర్వాత 2వ శతాబ్దానికి సంబంధించినటువంటి మారాబార్ సెరాపియన్ అనేటువంటి ఒక సిరియా దేశస్థుడు. ఇందాక నేను రోమా గురించి మాట్లాడాను, తర్వాత లూసియన్ ఆఫ్ సామోసాటా అనేటువంటి అతను గ్రీక్ వ్యక్తి, ఇప్పుడు నేను సిరియా వ్యక్తి గురించి మాట్లాడుతున్నాను. ఓకే. ఇతను కూడా, వీళ్ళందరూ కూడా క్రైస్తవులు కాదండోయ్, వీళ్ళందరూ కూడా క్రైస్తవేతరులు, క్రైస్తవులు కానటువంటి వాళ్ళు. ఓకే. ఈయన 2వ శతాబ్దంలో మాట్లాడుతుంది. ఈయన కూడా ఏంటంటే యేసు ప్రభు యొక్క సిలువని దృఢపరుస్తూ లేకపోతే ధృవీకరిస్తూ వ్రాసినటువంటి మాట మారాబార్ సెరాపియన్ అనేటువంటి వ్యక్తి కూడా. తర్వాత సిలువ వేయబడినప్పుడు ఉన్నటువంటి ఎర్త్ క్వేక్, అంటే అప్పుడు వచ్చినటువంటి, అంటే మొత్తం చీకటి పడటం అనేటువంటిది మనం చూస్తాం కదా సువార్తల్లో, ఎస్పెషల్లీ మత్తయి సువార్తలో మనం చూస్తాం దీన్ని. యాక్చువల్ గా థాలస్ అనేటువంటి ఆయన 52వ క్రీస్తు శకం 52వ సంవత్సరం నుంచి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన హిస్టరీ రాసుకుంటూ వచ్చాడనమాట. ఈస్టర్న్ మెడిటరేనియన్ మధ్యధరా సముద్రానికి దగ్గరగా ఉన్నటువంటి ఆ ప్రపంచానికి సంబంధించినటువంటి చరిత్రని రాసుకుంటూ వచ్చాడు. అన్ఫార్చునేట్లీ అతను రాసినటువంటి చరిత్ర, అప్పుడు రాసినటువంటి అవి లాస్ట్ అయిపోయింది. కానీ అతన్ని కోట్ చేసినటువంటి వాళ్ళు, తర్వాత ఎవరైతే తన వర్క్ ని కోట్ చేశారో వాళ్ళ వర్క్ లో యాక్చువల్ గా అతను రాసినటువంటి ప్రిజర్వ్ చేయబడ్డాయి. అలా రాసినటువంటి వ్యక్తి జూలియస్ ఆఫ్రికానస్ అనేటువంటి వ్యక్తి ఏం రాశాడంటే, థాలస్ ఆ టైంలో అంటే యేసు ప్రభు సిలువ వేయబడినప్పుడు ఆ సంవత్సరంలో, ఆ సమయంలో ఒక సోలార్ ఎక్లిప్స్, అంటే ఏంటంటే సూర్యగ్రహణం వచ్చింది అని చెప్పి రాశాడు అని ధృవీకరిస్తూ చెప్పారు. కానీ జూలియస్ ఆఫ్రికానస్ ఏం రాశాడంటే, పాస్ ఓవర్ టైంలో, పస్కా పండుగ సమయంలో సూర్యగ్రహణం అనేటువంటిది రావటానికి ఆస్కారం లేదు. ఈ జూలియస్ ఆఫ్రికానస్ అనేటువంటి వ్యక్తి రాసుకుంటూ వచ్చి, ఇది కేవలం సూపర్ న్యాచురల్ ఈవెంట్, అంటే ఒక ఆడ్ ఈవెంట్ గా దీన్ని తీసుకోవాలి, ఇది ఖచ్చితంగా జరిగింది కానీ సూర్యగ్రహణం కాదు, ఇక్కడ ఏదో జరిగింది, ఇక్కడ యాక్చువల్ గా ఆడ్ ఈవెంట్ గా సూపర్ న్యాచురల్ గా జరిగినటువంటి అంశం అనేటువంటి విషయాన్ని రాయటం జరుగుతుంది. ఇవి మాత్రమే కాదు బెన్హర్ గారు, ఇందాక మనం కోట్ చేసినటువంటి వాళ్ళు రోమా చరిత్రకారుని ఒక అతన్ని కోట్ చేసాం మనం, టాసిటస్ ని. మనం సుటోనియస్ ఇలాంటి వాళ్ళ గురించి కూడా మాట్లాడొచ్చు. ఆ తర్వాత గ్రీకు సెటైరిస్ట్ గురించి మాట్లాడాం, తర్వాత సిరియా దేశస్థుడి గురించి మాట్లాడాం మనం. ఆ తర్వాత థాలస్, అంటే మొదటి శతాబ్దానికి సంబంధించినటువంటి చరిత్రకారుడు గురించి మనం మాట్లాడుకున్నాం. ఆ తర్వాత యూదాకి సంబంధించినటువంటి వాళ్ళు రబ్బీనిక్ లిటరేచర్ లో కానీ లేదా టాల్ముడ్ లో కానీ వీటిలన్నిటిలో చాలా సార్లు యాక్చువల్ గా యేసుక్రీస్తు యొక్క మరణాన్ని గురించి ప్రస్తావించబడటం అనేటువంటి జరుగుతుంది. సో ఆల్ దీస్ ఆర్ యాక్చువల్లీ ఇండిపెండెంట్ అటెస్టేషన్స్, అంటే బైబిల్లో కనిపించినటువంటి 4 సువార్తలు, తర్వాత పౌలు, ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి మాత్రమే కాకుండా మనకి బైబిల్ బయట కూడా ఉన్నటువంటి దీని నుంచి వస్తుంది. అయితే ఒక విషయం ఏంటంటే, ఏ ఏన్షియంట్ ఫిగర్కి కూడా, అంటే అలెగ్జాండర్ కానీ లేకపోతే మిగిలినటువంటి నిజంగా చరిత్రలో ఉన్నటువంటి ఏన్షియంట్ ఫిగర్స్ అందరికి కూడా ఇంత అటెస్టేషన్ లేదు. యేసు ప్రభుకు ఉన్నటువంటి అటెస్టేషన్, యేసు ప్రభుకు ఉన్నటువంటి ఆధారం అనేటువంటిది మిగిలినటువంటి ఏ ఏన్షియంట్ ఫిగర్కి కూడా లేదు. నాకు అర్థం కానటువంటి విషయం ఏంటంటే, అలెగ్జాండర్ చరిత్రలో ఉన్నాడని మనం నమ్ముతాం, మిగిలినటువంటి వాళ్ళు చరిత్రలో ఉన్నాడని మనం నమ్ముతాం, కానీ అంతకంటే ఎక్కువ ఎవిడెన్స్ కలిగినటువంటి యేసు ప్రభు గురించినటువంటి విషయాన్ని నమ్మటానికి మనకి ఎందుకు ప్రాబ్లం వస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఓకే, రైట్. ప్రవీణ్ గారు, ఇదే ప్రశ్నకు మీరు కూడా చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇంతవరకు మన సాయి కృష్ణ గారు చెప్పిన అంటే ఆ మాటలన్నిటితో కూడా నేను ఏకీపిస్తున్నాను. మొదటి శతాబ్దపు రైటింగ్స్ లో అనేకమైనవి, అలాగే
జూయిష్ లిటరేచర్, అలాగే జ్యూస్ రాసుకున్నటువంటి తాల్ముడ్లలో యేసు ప్రభువును కించపరుస్తూ నీచంగా రాసినటువంటి తాల్ముడ్లలో అయినా సరే ఆయనకు బిత్తలు చేసి ఆయన రోడ్డు మీద ఈడ్చుకుని వెళ్ళి సిలువేశాం అని గర్వంగా రాసుకున్నటువంటి మాటలైనా సరే, అలాగే రోమీలు రాసినటువంటి చరిత్ర, అలాగే గ్రీకు హిస్టోరియన్స్ రాసినటువంటి చరిత్ర, సిరియన్లు రాసినటువంటి చరిత్ర, ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. అందులో ఏ మాత్రము డౌట్ లేదు. అయితే మన దేశంలో భవిష్య పురాణంగా చెప్పుకునేటటువంటి ఒక పురాణంలో కూడా యేసుక్రీస్తుని గురించినటువంటి ఆధారాలు మనకు కనిపిస్తాయి. ఆ భవిష్య పురాణంలో చెప్పింది యాక్చువల్ గా అది భవిష్య పురాణం కాదు, జరిగిపోయిన దాన్ని కథలుగా విన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి రాసుకున్నటువంటి ఒకానొక అకౌంట్. అది కొంతమంది చెప్పేటటువంటి వివరణ ద్వారా చూస్తే అది ఇస్లాం వచ్చిన తరువాత, అంటే 6వ శతాబ్దానికి తర్వాత కనీసం ఒక 350-400 సంవత్సరాల తర్వాత, అంటే దాదాపు 11 నుంచి 12వ శతాబ్దంలో రాయబడినటువంటి ఒక కల్పనగా, లేకపోతే ఇష్టం వచ్చినట్టు రాసుకున్నటువంటి ఒకానొక రైటింగ్ గా మనం చెప్పుకోవచ్చు. అందులో కూడా మనకు యేసుక్రీస్తుని గురించినటువంటి దాఖలాలు భారతదేశానికి సంబంధించినంతగా మనం చెప్పుకోవచ్చు. దాన్ని కొంతమంది మన పాస్టర్లు కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఆ కాంట్రవర్సీ గురించి తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. కానీ బైబిల్ కు బయట ఉన్నటువంటి దాఖలాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దాని ప్రస్తావన తీసుకొచ్చాను. అలాగే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అనేకమైన అంశాలను కాపీ కొట్టి అరేబియా ప్రాంతంలో పుట్టుకొచ్చినటువంటి ఇస్లాం మతంలో కూడా చాలా విషయాలు ఖురాన్ గ్రంథంలో యేసుక్రీస్తుని గురించినటువంటి ప్రస్తావన మనకు కనిపిస్తుంది. ఉదాహరణకు 157వ ఆయతు సురాంబర్ 4 సురత్ అన్-నిసా అనుకుంటున్నాను. అందులో వకావులహిం ఇన్నా కతల్నా అల్ మసీహా ఇసా ఇబ్న మరియమా రసూలల్లాహి వమా కతలహు వమా సలబుహు అంటారు. అంటే మరియం కుమారుడైనటువంటి ఈసాను వాళ్ళు చంపాం అనుకున్నారు, వాళ్ళు అలా గర్వపడుతున్నారు. కానీ వాళ్ళు ఆయన చంపను లేదు, వాళ్ళు ఆయన సిలువుపైకి అంటే సిలువు వేయను లేదు, లేదా సిలువుపైకి ఎక్కించను లేదు అన్నటువంటి తర్జుమాతో ఉన్నటువంటి మాట కూడా కనిపిస్తుంది. సో ఒకవైపు యేసుక్రీస్తు ఉన్నాడని, ఆయన మరియం కుమారుడని 6వ శతాబ్దంలో ఒకవైపు ధృవీకరిస్తూనే నెస్టోరియన్ సంఘంలో భాగంగా ఉన్నటువంటి ఒకానొక క్రైస్తవ శాఖకు సంబంధించినటువంటి వారు మొహమ్మద్ గారి యొక్క లేకపోతే అంతకుముందు ఉన్నటువంటి సెబీల యొక్క, అలాగే అక్కడ ఇటు అటు తిరుగుతూ విన్నటువంటి కథల రూపంలో విన్నటువంటి మాటల మీద ఆధారపడి రాసుకున్నటువంటి పుస్తకాలలో కూడా యేసుక్రీస్తు యొక్క, అంటే నేను ఖురాన్ గురించి మాట్లాడుతున్నాను, అందులో కూడా యేసుక్రీస్తును ఉటంకించినట్లుగా మనకు కనిపిస్తుంది. అలాగే అలా మాట్లాడుతూ వమా కతలుహు వమా సలబుహు అని చెప్పిన తర్వాత మాట్లాడిన తర్వాత లాస్ట్ లో వమా కతలుహు యకీనా అని చెప్తారు. అంటే ఆయన నిశ్చయముగా ఆయన చంపలేదు అన్నటువంటి మాట. అంటే ఒకవైపు ఆయన యొక్క హిస్టారిసిటీని ధృవీకరిస్తూనే, ఇంకొక వైపు ఆయన మరణాన్ని ధృవీకరించకుండా, అంటే ఆయన చనిపోలేదు అని చెప్పేటటువంటి ఒక ఎత్తుగడ లాంటి మాటలు కూడా మనకు వినిపిస్తూ ఉంటాయి. సో ఏదేమైనప్పటికీ యూదుల ఎత్తుగడ అయినా, లేకపోతే అరబ్బుల ఎత్తుగడ అయినా, నేను ఇక్కడ ముస్లింలు అనట్లేదు, అరబ్బులు అంటున్నాను, జాగ్రత్తగా వినాలి. యూదుల ఎత్తుగడైనా, అరబ్బుల ఎత్తుగడైనా, హిందువులు రాసుకున్నటువంటి వారి సొంత పుస్తకాల ఎత్తుగడ అయినా సరే, అలాగే రీసెంట్ గా మేము అభినవ రీసెర్చ్ స్కాలర్స్ అని చెప్పుకునే వాళ్ళు రాసినటువంటి, ఉదాహరణకు వేదవ్యాస ఐఏఎస్ లాంటి వాళ్ళు, ఐపీఎస్ లాంటి వాళ్ళు ఇప్పుడు కాశ్మీర్ వచ్చి వెళ్ళిపోయాడు, కొంతమంది కాశ్మీర్ వచ్చి వెళ్ళిపోయాడని కొందరు, జపాన్ వెళ్ళిపోయాడని కొందరు, ఆఫ్రికా ప్రాంతంలోనికి వెళ్ళిపోయాడని కొందరు ఏదైతే చెప్తూ ఉంటారో, ఏ విధంగా అయినా సరే పౌలు చెప్పినట్లు మిషచేతనైనను ప్రేమ చేతనైనను క్రీస్తు ప్రకటింపబడుతున్నాడు అన్నట్లుగా ఆయన యొక్క ఉనికిని గురించి మాత్రం ప్రతి ఒక్కరూ ఒప్పుకొని తీరాల్సిందే అన్నట్లుగా మనకు ఆధారాలు కనిపిస్తున్నాయి. రైట్. యేసుక్రీస్తు శిలువ మీద చనిపోయాడు అనే విషయాన్ని మీరు బైబిల్ బయట కూడా చెప్పారు, బాగుంది. బైబిల్ లోపల యేసుక్రీస్తుని అంటే చనిపోయాడు అని ధృవీకరిస్తూ ఉన్నప్పుడు ఇంకొక మాట వాళ్ళు ముస్లిమ్స్ జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, అబ్రహాముకు ప్రతిగా బలి పశువును అక్కడ సిద్ధం చేశాడు కదా, మానవ పాపంల కొరకు కూడా ఒక పశువును సిద్ధపరిచి ఉండొచ్చు కదా, దేవుడు యేసుక్రీస్తుని ఎందుకు బలి చేశాడు అనే మాట అడిగితే ఏం చెప్తారు సాయి గారు? ఓకే, అంటే ఇక్కడ
ఇస్సాకు విషయంలో జరిగినటువంటిది ఏంటంటే, అబ్రహాము యొక్క పాపానికి కానీ లేకపోతే ఇస్సాకు యొక్క పాపానికి కానీ బలిగా సమర్పించినటువంటి సందర్భం కాదది. ఓకే, సో కానీ పాత నిబంధన గ్రంథంలో మనకి స్పష్టంగా కనిపించేది ఏంటంటే, సో యానిమల్ సాక్రిఫైసెస్ అనేటువంటిది లేవీకాండం వీటిలన్నిటిలో కూడా చాలా స్పష్టంగా రాయబడింది. అయితే ఇవన్నీ కూడా అటోన్మెంట్ అంటే ఏంటంటే రెండు విషయాలు ఉంటాయి ఇందులో. అటోన్మెంట్ అనేటువంటి దాంట్లో రెండు విషయాలు. ఒకటి ఏంటంటే మన యొక్క పాపాలని తుడిచిపెట్టడం, దాన్ని ఎక్స్పియేషన్ అంటాం. రెండవది ఏంటంటే దేవునితో రెకన్సైల్ చేయటం, అంటే దేవునితో సమాధానపరచడం. ఈ రెండు కూడా ఈ అటోన్మెంట్ అనేటువంటి విషయంలో చాలా భాగాలన్నమాట. ఇవన్నీ జరగాలి అంటే ఏ జీవంతో అయితే దేవుడిచ్చినటువంటి ఏ జీవాన్ని అయితే మనం పొల్యూట్ చేశామో ఆ జీవాన్ని దేవుడు తీసివేసుకోవటానికి యాక్చువల్ గా అర్హత కలిగి ఉన్నాడు. ఏంటంటే దేవుడు గాడ్ ఈజ్ జస్ట్ ఇన్ డూయింగ్ దట్. దేవుడు నీతిమంతుడు గనక మనం దేవుడిచ్చినటువంటి జీవాన్ని పొల్యూట్ చేశాం కాబట్టి ఆ జీవాన్ని మన దగ్గర నుంచి తీసివేయాలి దేవుడు, ఎందుకంటే పొల్యూట్ చేశాం కాబట్టి. అయితే అలా పొల్యూట్ మన జీవాన్ని గనక దేవుడు తీసేస్తే మనలో ఏ ఒక్కరు కూడా నిలవరు. కాబట్టి ఇక్కడ దేవుడు చేసినటువంటి పని ఏంటంటే, ప్రవక్తల గ్రంథాల్లో మనం చూసేది ఏమిటంటే దేవుడే తను సమర్పించుకున్నటువంటి విషయం. అంతేగాని యేసు ప్రభువుని యాక్చువల్ గా బలి పశువుగా చేశారు అనేటువంటి విషయంలో వస్తున్నటువంటి మేజర్ ప్రాబ్లం, అక్కడ యూజ్ చేసేటువంటి టెర్మినాలజీలో ప్రాబ్లం ఏంటంటే, యేసు ప్రభు ఒక ఇన్నోసెంట్, విచ్ ఇస్ రైట్, కానీ ఆయనకి ఇష్టం లేకపోయినా సరే అందరి పాపాలని తీసుకొచ్చి ఆయన నెత్తి మీద వేశారు అనేటువంటి విషయం కాదు. దేవుడే తను మన పట్ల ఓనర్ కాబట్టి దేవుడు తన రెస్పాన్సిబిలిటీ తీసుకొని, మనం పాపిష్టులం అయినప్పటికీ కూడా, మన నేచర్ పాడైపోయినప్పటికీ కూడా, మనల్ని మనం విమోచించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మనకి విమోచన కలిగించటానికి, క్రయధనాన్ని చెల్లించడానికి తనకు తానే ఓనర్షిప్ తీసుకున్నటువంటి సంఘటన అది. సో ఆ విధంగా జరిగితేనే కానీ తన జీవాన్ని ఇచ్చి మన యొక్క జీవాన్ని విమోచించడం అనేటువంటి జరిగింది. మన జీవం కొట్టివేయబడాలి. పాపానికి జీతం మరణం. మరణం అంటే ఏంటి? జీవాన్ని కొట్టివేయటం అనేటువంటిది. అయితే దేవుడు మన జీవానికి ప్రతిగా తన జీవాన్ని ఇచ్చి, క్రయధనంగా ఇచ్చి మనల్ని విడిపించడం అనేటువంటి జరిగింది. ఇది యెషయా గ్రంథం ఇందాక నేను కోట్ చేసినటువంటి 52వ అధ్యాయం తర్వాత 53వ అధ్యాయంలో ప్రత్యేకంగా ప్రస్ఫుటంగా కనిపించేటువంటిది ఏంటంటే, యేసు అక్కడ సర్వెంట్ ని, అంటే విమోచించేటువంటి వ్యక్తిని అషామ్ అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. అంటే ఏంటంటే గిల్ట్ ఆఫరింగ్ అని అర్థం. ఏంటంటే ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో బెన్హర్ గారు ఒకళ్ళ దగ్గర దొంగతనం చేశారు అనుకోండి, లేకపోతే ఒకళ్ళకి కుష్టి వచ్చింది అనుకుందాం. కుష్టి వచ్చినటువంటి వ్యక్తిని ఏం చేస్తారంటే వీళ్ళ యొక్క పాళెంలో నుంచి బయటికి తోసివేస్తారు. తోసివేసిన తర్వాత అతనికి కుష్టు క్యూర్ అయిన తర్వాత ఏం చేస్తారంటే అతను మరలా దేవుని యొక్క సమూహంలో, దేవుని యొక్క పిల్లల సమూహంలో చేర్చబడటానికి ముందు అషామ్ అంటే ఒక గిల్ట్ ఆఫరింగ్ ని అతను సమర్పించుకొని లోపలికి వస్తాడు. అంటే ఏంటంటే ఇట్స్ కాంపెన్సేటింగ్ అన్నమాట. తర్వాత ఎవరైనా సరే దొంగతనం చేసినటువంటి వాళ్ళు దొంగతనం చేసినటువంటి దాన్ని ప్రాయశ్చిత్తంగా చేసేటట్టుగా అషామ్ ని సమర్పిస్తారు. ఇక్కడ యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చెప్పినటువంటి విషయం ఏమిటంటే, మనందరం కూడా కుష్టి వచ్చినట్టుగా మన యొక్క జీవితాన్ని పాడు చేసుకున్నాము. దీని నుంచి మనల్ని బయటకు తీసుకురావాలంటే ఒక క్రయధనాన్ని చెల్లించేటువంటి ఆఫరింగ్ కావాలి. ఒక క్రయధనాన్ని చెల్లించేటువంటి, అంటే ఒక విమోచించేటువంటి క్రయధనం కావాలి. అదే ఈయన అనేటువంటి విషయాన్ని యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చెప్పడం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ ఆయన స్వచ్ఛందంగా చేసేటువంటిది. స్వచ్ఛందంగా ఎవరు చేయగలుగుతున్నారు అంటే దేవుడు మాత్రమే చేయగలిగినటువంటి విషయం ఇది. ఎందుకంటే ఒక దూడ గాని, లేకపోతే ఒక ఎద్దు గాని, ఒక దున్నపోతు గాని, లేకపోతే ఒక మేక గాని పాపాన్ని తీసివేయటానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే మానవాళి మొత్తం మన పాపాలన్నీ కూడా తుడిచిపెట్టబడాలి అంటే, మనం మరల దేవునితో సన్నిహితమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉండాలంటే మనలాంటి జీవం, నిత్యత్వం కలిగినటువంటి జీవం మాత్రమే శక్తి కలిగినటువంటి జీవం. కాబట్టి దేవుడు మాత్రమే అలాంటిది ఇవ్వగలిగినటువంటి వ్యక్తి అని యెషయా ప్రవక్త చెప్తూ, అందుకనే ఇందాక నేను చెప్పినటువంటి మాట యారుమ్ వెనిస్సా అనేటువంటి పదాన్ని ఉపయోగించాడు. ఏంటంటే ఇది కేవలం ఒక మానవ మాతృడు చేయగలిగినటువంటి పని కాదు.
ఓకే. ఇది ఒక ఎద్దు కూడా లేకపోతే మేక చేయగలిగినటువంటి పని కాదు, ఇది కేవలం దేవుడు మాత్రమే చేయగలిగినటువంటి పని అని ఆ మాటను ఉపయోగిస్తూ దేవుడు క్రయధనంగా చెల్లించాడు అని ఒక మెస్సియానిక్ ఎక్స్పెక్టేషన్, అంటే ఒక మెస్సాయ ఇలా ఉండాలి, ఇలాంటి పని చేయాలి అనేటువంటిది యేసు ప్రభు రాకముందు 700 సంవత్సరాలకు ముందే మాట్లాడటం అనేటువంటిది జరిగింది. రైట్. ప్రవీణ్ గారు, ప్రాయచిత్తం గురించి బ్రదర్ చెప్పాడు కాబట్టి, దేవాది దేవుడు మానవుల పాపముల కొరకు ప్రాయచిత్తం చేయడానికి యేసుక్రీస్తు సిలువలో మరణించడం అవసరమా? దేవుణ్ణి మానవుడు దేవుణ్ణి దగ్గరికి వెళ్ళి నా పాపములు క్షమించమని ప్రార్థిస్తే దేవుడు క్షమిస్తాడు కదా. యెహోవా దేవుడు క్షమించలేని పాపాలు ఏమైనా ఉంటాయా అని అడుగుతున్నారు. అడిగితే మీరు ఏం చెప్తారు? రైట్, ఎక్సలెంట్ క్వశ్చన్. యాక్చువల్ గా ఈ క్వశ్చన్స్ అన్ని కూడా సమాధానం లేనివో లేకపోతే ఇప్పుడు కొత్తగా వచ్చినవో ఏమీ కాదు. చాలా స్పష్టంగా ఇంతకు ముందు నుంచి కొన్ని వందల సంవత్సరాలుగా పండితులు అలాగే ఉదాహరణకు యేసుక్రీస్తు దేవుడు, యెహోవా దేవుడు చేయలేనటువంటి క్షమాపణ చేయలేనటువంటి పాపం ఏదైనా ఉందా? లేవీకాండం 16వ అధ్యాయం చూసినట్లయితే మనకు బలుల యొక్క ప్రాధాన్యత కనిపిస్తుంది. అహరోను 2 కుమారులు యెహోవా సన్నిధిని సమీపించి చనిపోయిన తర్వాత యెహోవా మోషేతో మాట్లాడి ఇట్లన్నాడు, నేను కరుణాపీఠం మీద మేఘములో కనబడుతున్న గనక నీ సహోదరుడైన అహరోను చావకుండానట్లు అతడు మందసము మీద కరుణాపీఠం ఎదుట అడ్డతెర లోపలికి ఎల్లప్పుడూ రాకూడదు. అంటే ఇంతకు ముందు ఏదైతే యాక్సెస్, పాపము చేయక మునుపు యాక్సెస్ నీకుందో, అహరోను కుమారులకు ఉందో, ఆ యాక్సెస్ ఇప్పుడు లేదు. ఎందుకు అనంటే దేవుడు ఆయన ప్రణాళిక మొదటి నుంచి ఏమిటి, ఒక నిబంధన మందసము ఉంచినటువంటి అతి పరిశుద్ధ స్థలముగా పిలువబడేటటువంటి దేవుని గుడారములో ఆ హెవెన్ అండ్ ఎర్త్ అంటే పరలోకము మరియు భూలోకము కలిసేటటువంటి ఒక ప్రదేశముగా దానిని సూచించి ఆయనే స్వయంగా వచ్చి వారి మధ్య నివాసము చేయాలి అన్నది ఆయన ప్రణాళిక. ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో యేసుక్రీస్తు సంపూర్ణం చేస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో చాలా స్పష్టంగా, ఇది కొంచెం లెంగ్తీ ఆన్సర్ అయినప్పటికీ మన చూసే వారికి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి కొంచెము దయవుంచి దీన్ని గమనించాలని ఆశపడుతున్నాను. ఈ సంకల్పమును బట్టి, దేవుని యొక్క సంకల్పము, ఆ సంకల్పాన్ని బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని, అంటే ది థింగ్స్ ఇన్ ది హెవెన్ అండ్ ది థింగ్స్ ఆన్ ది ఎర్త్, లేకపోతే దేవుని యొక్క రెల్మ్ మరియు మనుషుల యొక్క రెల్మ్, ఆకాశం నుండి నా దేవుడు సింహాసనాసీనుడై తన ఇచ్చ వచ్చినట్టు ఏలుచున్నాడు అన్నటువంటి ఆయన రాజ్యము, మరియు మనుషులకు ఇచ్చినటువంటి భూలోకములో ఉన్నటువంటి పతన స్థితిలోకి వచ్చినటువంటి మనుషుల రాజ్యం, ఈ రెండింటిని కూడా ఏం చేయదలుచుకున్నాడు ఆయన సంకల్పం ఏమిటి? భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకున్నాడు. ది డెసిషన్ ఆఫ్ గాడ్ ఈజ్ టు సమ్ ఎవ్రీథింగ్ అప్ ఇన్ క్రైస్ట్. యేసు క్రీస్తునందు సమకూర్చాలి, యేసు క్రీస్తునందు సమకూర్చి సంధి చేయాలి, సమకూర్చి ఏకము చేయాలి. ఏకం చేయటము అనేది దిస్ ఈస్ ది ప్లాన్ ఆఫ్ గాడ్ ఆల్వేస్. దేవుని యొక్క ప్రణాళిక ఇది. ఆ ప్రణాళిక చొప్పున ఆయన తీసుకున్న నిర్ణయం చొప్పున మొదటి నుంచి ఆయన ఉంచినటువంటి నియమం ఏమిటి? ఆయన దగ్గరికి రావాలి. మీరు ఏదైతే ప్రశ్నలో మరి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి నా పాపాలు క్షమించు అంటే క్షమించడా? ముందు ఆయన దగ్గరికి వెళ్ళాలి కదా. ఆయన దగ్గరికి వెళ్ళేటటువంటి పరిస్థితి మానవుడికి ఉందా అని చూస్తే, మానవుడి యొక్క పాపపు పతన స్థితి కారణంగా ఇట్ ఈస్ డేంజరస్ టు ఎంటర్ ఇన్ టు ది ప్లేస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో కాలు పెట్టడం ఇట్స్ అ వెరీ డేంజరస్ థింగ్. అది అగ్నితో చెలగాటం వంటిది. అందుకనే నాదాబు అబీహులు అంటే అహరోను కుమారులు ఇద్దరు కూడా వారు చనిపోయారు. అందుకనే అనేక మంది ఇశ్రాయేలీయులు కూడా నంబర్స్ అంటే సంఖ్యాకాండము అలాగే నిర్గమకాండంలో దేవుని యొక్క స్వరమును వినటం, దేవుని యొక్క పరిశుద్ధ పర్వతమును ముట్టడం, వారు చనిపోయినటువంటి దాఖలాలు అలాగే మనకు చాలా కనిపిస్తాయి. ఇట్ ఈస్ బికాస్ ది రాయల్ ప్రీస్ట్హుడ్ అంటే రాజులైన యాజక సమూహముగా పిలువబడినటువంటి ఇశ్రాయేలీయుల యొక్క వొకేషన్, వాళ్ళకు ఉన్నటువంటి ఆ పిలుపు సామాన్యమైన పిలుపు కాదు. మనుషులకు ఇచ్చినటువంటి పిలుపు పతన స్థితిలో ఉన్న వారు చేయలేకపోయిన కారణంగా వారు ఆయన ఎక్కడైతే ఆయన సన్నిధిని తీసుకుని వస్తాడో, అనగా ఆయన వేసినటువంటి గుడారములోనికి కాలు పెట్టే ప్రయత్నం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మా పాపం ఇంతవరకు సాయి గారు చెప్పినట్లుగా 100% జీవం ఇచ్చినటువంటి దేవునికి వ్యతిరేకంగా పోవటం కారణంగా
ఆ జీవము మన నుంచి వెడలిపోతుంది అన్నటువంటి సూచన ప్రాయంగా మేకను కానీ దూడను కానీ కోడను కానీ బలి ఇచ్చి ఆ రక్తము చేత పరిశుద్ధ స్థలమును ప్రోక్షించాలి. దిస్ ఇస్ నాట్ సంథింగ్, ఇది ఏంటి, ఎందుకు బలిస్తారు అని అంటే మనల్ని ప్రోక్షించుకోవటం కోసం, శుద్ధిపరచుకోవటం కోసం, ఆయన సన్నిధిలో కాలు పెట్టడం కోసం అవసరమైనటువంటి ఒక శుద్ధీకరణ అన్నటువంటి పని. ఆ శుద్ధీకరణ పని ద్వారా అందుకనే ఇక్కడ చూడండి 2 మేకలను తీసుకొని రావాలి. ఇది సాయి గారు చెప్పినటువంటి అటోన్మెంట్ గా ఉన్నటువంటి పద్ధతి. ఆ పద్ధతి అంటే పాప పరిహారార్థ బలి అని చెప్పేటటువంటి దాని యొక్క పద్ధతి ఏముంది? అహరోను తన కొరకు పాప పరిహారార్థ బలిగా ఒక కోడెను అర్పించి తన నిమిత్తము తన ఇంటి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయాలి. ఒక కోడెను అంటే మొత్తం ఎన్ని తీసుకొని రావాలి? ఇక్కడ చూడండి, అతడు పాప పరిహారార్థ బలిగా ఒక కోడెదూడను, దహన బలిగా ఒక పొట్టేలును తీసుకుని 3వ వచనంలో 2 పశువులను తీసుకొని రావాలి. ఒకటి కోడెదూడ, ఇంకొకటి పొట్టేలు. కోడెదూడనేమో తనను తాను ప్రోక్షించుకోవటం కోసము బలి ఇవ్వాలి. తర్వాత పొట్టేలు గురించి ఎక్కడుంది? 20 తర్వాత ఉంటుంది చూడండి, 16వ అధ్యాయం 20వ వచనం నుంచి ఉంటుంది. దాదాపు పరిశుద్ధ స్థలమునకు ప్రత్యక్ష గుడారమునకు బలిపీఠమును ప్రాయశ్చిత్తముగా చేసి చాలించిన తర్వాత ఆ సజీవమైన మేకను, అంటే బ్రతికే ఉంది ఈ మేక, చీట్లు వేసి దేన్ని బలి ఇవ్వాలి, దేన్ని వదిలిపెట్టాలో చూసుకుని బలి ఇవ్వాల్సిన దాన్ని తీసుకుని బలిచ్చి, ఇప్పుడు మేకను పట్టుకొని వచ్చుకొని, అంటే చీట్లు వేసిన తర్వాత ఒకవేళ కోడె మిగిలితే కోడె, లేక మేక మిగిలితే మేక, సజీవమైన మేకను దగ్గరకు తీసుకుని రావాలను. అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన 2 చేతులు ఉంచి, చాలా జాగ్రత్తగా వినాలి ఇది, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీబడి. యేసుక్రీస్తు యొక్క మరణము యొక్క సాదృశ్యము మనకు ఏదో కనిపిస్తోందో అది మనకు ఇక్కడ చాలా స్పష్టంగా మన ఆలోచన, మన అవగాహన కూడా మార్పు చెందే అవకాశం ఉంది. దీన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే జాగ్రత్తగా చూడండి. సజీవమైన మేకను దగ్గరకు తీసుకుని రావాలని. అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన 2 చేతులు ఉంచి ఇశ్రాయేలుల పాపములన్నీ అనగా వారి దోషములన్నీ వారి అతిక్రమములన్నీ దాని మీద ఒప్పుకొని ఆ మేక మీద వాటిని మోపి తగిన మనుష్యుని చేత అరణ్యములోనికి దానిని పంపేయాలి. దే డోంట్ కిల్ దట్, ఆ మేకను చంపరు. ఆ మేకను దాన్ని ఏమంటారు, పాప పరిహారార్థ బలిగానే తీసుకొచ్చారు, కానీ చంపరు, దాన్ని వదిలివేస్తారు. ఎందుకు వదిలివేస్తారు? ఏంటి ఆ సూచన అని అంటే, దేవునికి మనకు మధ్యలో ఉన్నటువంటి ఈ పాపములు దూరం అయిపోతాయి. ఒకటేమో మనల్ని ప్రోక్షించుకోవడం కోసం, రెండవదేమో దేవుడు ఫర్గివింగ్ అండ్ ఫర్గెటింగ్, వాటిని క్షమించి మరచిపోయేటటువంటి సూచనగా ఉన్నటువంటి మేక పైన ఒప్పుకున్నటువంటి పాపములను విడిచిపెడతారు. అవి ఎక్కడికి వెళ్ళిపోతాయి? అరణ్యంలోనికి ఒకటి తీసుకుని వెళ్ళిపోయి అక్కడ వదిలేసి వచ్చిన తర్వాత తన బట్టలు ఉతుక్కొని బట్టలు వేసుకోవాలి. ఇది ప్రాసెస్. ఈ మాటలు ఇది సంవత్సరానికి ఒకసారి జరగాలి. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రికలో ప్రభువైన యేసు క్రీస్తు చేసినటువంటి బలిని గురించి మాట్లాడుతూ 8వ అధ్యాయంలో మరియు 9వ అధ్యాయంలో మనుష్యుని చేత ఏర్పరచబడినటువంటి గుడారము అనగా మనుష్యుడు వెళ్ళి దేవునితో సహవాసం చేయడానికి ఏర్పరచినటువంటి ఒక చిన్న ఉదాహరణ ఏంటి? పరలోకము మరియు భూలోకము యొక్క కలయికగా ఉదాహరణగా ఉన్నటువంటి ఒక చిన్న గుడారములో నువ్వు వెళ్ళి పరిచర్య చేయటానికి ఇచ్చినటువంటి లాస్ ఇవి. కానీ స్వయంగా దేవుడే తన గుడారమును మన మధ్య వేయటం, గాడ్ పిచ్చింగ్ హిస్ టెంట్ అమాంగ్ us. యేసు క్రీస్తు తన శరీరమందు కృపాసత్య సంపూర్ణుడై సశరీరధారుడై మన మధ్య తన డేరాను వేసినప్పుడు ఆయన ద్వారా దేవుని యొక్క సన్నిధిలోనికి కాలు పెట్టడం, దేవుని యొక్క పిలుపులో భాగస్థులు అవటం అన్నదానికి యేసు క్రీస్తు ప్రభు అర్పించినటువంటి రక్తము ద్వారా మనము శుద్ధీకరింపబడతాం. అందుకనే 1 యోహాను ఏం చెప్తున్నాడు? ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క రక్తం మనల్ని ప్రతి పాపము నుండి పరిశుద్ధులుగా చేస్తుంది. ప్రోక్షింపబడేటటువంటి రక్తము, ప్రోక్షింపబడే గోడల చేతయు దూడల చేతయు దూడల యొక్క రక్తము చేతయు కానటువంటి ప్రోక్షణ, సంవత్సరానికి ఒకసారి జరగాల్సినటువంటి ప్రోక్షణ, ఆయన సన్నిధిలోనికి మనము వెళ్ళటానికి, ఆయన వచ్చి మన మధ్య కాపురం ఉండటానికి అవసరమైనటువంటి హెవెన్ అండ్ ఎర్త్ యొక్క కలయిక, లేకపోతే పరలోకం మరియు భూలోకం యొక్క సమ్మేషన్, కాన్సమేషన్, పెండ్లి, వీటిని చాలా రకాలుగా ఇమేజరీలో మాట్లాడారు. ఈ ఇమేజరీ సంపూర్ణత యేసు క్రీస్తునందు జరిగింది. అందుకనే ఆయన శరీరమును ఆయన అన్నాడు, ఈ దేవాలయమును పడగొట్టండి, 3 రోజుల్లో నేను తిరిగి లేపుతాను అని అన్నాడు. ఏ దేవాలయము? ఈ గుడారమునకు ప్రతిగా దేవుడిచ్చినటువంటి ఏర్పరిచినటువంటి సొలొమోను నిర్మించినటువంటి దేవాలయం. అందులో షకైనా మహిమ దిగి రావటం మనం చూస్తాం. ఇది సమూయేలు గ్రంథంలో మనం చూస్తాం.
ఆ తరువాత నిజమైనటువంటి దేవాలయముగా యేసుక్రీస్తు తన శరీరమును చూపించి ఈ దేవాలయమును పడగొట్టండి 3 రోజులు తిరిగి లేపుతాను అని అన్నాడు. సో తిరిగి లేపాడు. సో యేసుక్రీస్తు యొక్క శిలువ మరణము మరియు పునరుత్థానము అన్నది ఇదేదో ఒక డస్ట్బిన్, దాన్ని తీసుకుని వచ్చి పాపలు మోసేస్తే అది వెళ్ళిపోతుంది, ఇలాంటి క్యారికేచర్స్ ప్రజలు సృష్టించటానికి బహుశా దాన్ని ఉపయోగించి మాట్లాడినటువంటి సర్మన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే పై మాటలుగా చెప్పినటువంటి కొన్ని గాస్పల్ సర్మన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉపయోగపడి ఉండొచ్చు, నేను తప్పు పట్టట్లేదు. కానీ అది మాత్రమే సంపూర్ణమైనటువంటి అర్థం కాదు. క్రాస్ ఈజ్ నాట్ జస్ట్ ఎ డస్ట్బిన్ వేర్ యూ బ్రింగ్ యువర్ సిన్స్ అండ్ త్రో ఆన్, బట్ క్రాస్ ఈజ్ మచ్ మోర్ దాన్ దట్. సిలువ యొక్క ధ్యానము దానికంటే చాలా ఎక్కువ. సిలువ ధ్యానము మన పాపములను ప్రోక్షించటానికి మన కోసం చిందించినటువంటి నూతన నిబంధన రక్తమును సూచిస్తుంది. నూతన నిబంధన రక్తము పస్కా దినమున ఆయన స్థాపించాడు. పస్కా దినం అన్నది ప్రజల యొక్క విడిపింపును సూచిస్తుంది. పస్కా దినం అన్నది ఫరో యొక్క కుమారులను చంపినటువంటి దినమును త్వరగా రొట్టెలు తిని బయటకు వచ్చేటటువంటి పాత నిబంధనకు సంబంధించినటువంటి సెలబ్రేషన్. ఏంటది? ఈ లోక రాజ్యమును ఏలేటటువంటి ఈ లోక మర్యాదలో ఎవరైతే రాజులు మరియు దాన్ని ఏమంటారు, శక్తి కలిగిన వారుగా పిలువబడేటువంటి వారిని ఓడించి యేసుక్రీస్తు ప్రభువు యొక్క విజయ కార్యమును సూచించేది శిలువ మరణము. సో శిలువ మరణము అన్నది అదేదో నేను వచ్చి పాపాలు ఒప్పుకుంటే ఇది, that is not the only purpose. The purpose of the cross is శిలువ మనకి ఏం చెప్తుంది అని అంటే, పస్కానే ఆయన ఎన్నుకొని పస్కా దినాన్ని ఆయన ప్రజలకు భోజనం అర్పించి, ఇది అనేకులకు ప్రతిగా నేను చిందిస్తున్నటువంటి రక్తము, మీరు దీనిని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం ఉంచుకోండి, రిమెంబర్, డూ ఇట్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ, నన్ను జ్ఞాపకం ఉంచుకొని ఇది చేయండి అని చెప్పినటువంటి నూతన నిబంధన ఏమిటి అని అంటే, మనము ఇప్పుడు దేవుని యొక్క సన్నిధికి, మీరు ఏదైతే ప్రశ్నలు అడుగుతూ మనం దేవుడి దగ్గరకు వచ్చి పాపం క్షమించమని అడిగితే క్షమిస్తాడు కదా? ఎస్, క్షమిస్తాడు. బట్ ఇట్ ఈస్ డేంజరస్ టు ఎంటర్ ఇన్ టు ది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సన్నిధిలోనికి కాలు పెట్టడం దహించుకుని చేస్తారు. అందుకనే ఆ 16వ అధ్యాయం లేవీకాండం చదివి వినిపించాను, నాదాబు అబీహుల గురించి. ఆ యాక్సెస్ ఇవ్వటం కోసం, అలాగే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి శక్తులను ఓడించి నువ్వు దేవుడు కాదు నేను దేవుడు అని నిరూపించేటటువంటి పస్కాను పోలినటువంటి రెండవ నూతన నిబంధన యొక్క తార్కాణం, నూతన నిబంధన యొక్క పునాది ఈ శిలువ రక్తముల ద్వారా జరిగింది. దేర్ఫోర్ ఇది ఒక సింపుల్ మాటలో చెప్పినట్లుగా, ఆయన క్షమించడా? ఎందుకు క్షమించడు? క్షమిస్తాడు. ఆయన క్షమించటానికి, ఆయన దగ్గరికి వెళ్ళటానికి, ఆయన సన్నిధికి వెళ్ళటానికి, క్షమించి ఏం చేయాలి? నువ్వు వెళ్ళి పైకి వెళ్ళి హూరిల దగ్గర కూర్చుని వాళ్ళు మందు పోస్తూ ఉంటే తాగాల? ఈజ్ దట్ ద కాన్సెప్ట్ దట్ యూ వాంట్ టు ఇంట్రడ్యూస్ ఇన్ టు క్రిస్టియానిటీ? క్రైస్తవ్యంలో కూడా అటువంటి ఏదో స్వర్గం ఉంది, జహన్నం, దాన్ని ఏమంటారు, జన్నత్ ఉంది. ఆ జన్నత్లో నీకు మందు పోస్తూ ఉంటే, వాళ్ళు ఏదో తినిపిస్తా ఉంటే, నువ్వు హూరీలు తిరుగుతా ఉంటే వాళ్ళతో లైంగిక సంపర్కంలో జీవితాంతం బ్రతుకుతావు అనేటటువంటి ఆలోచనలో ఉన్నటువంటి స్వర్గం గురించి మాట్లాడుతున్నాం అనుకుంటున్నారా? నో, అది కాదు క్రైస్తవ సంఘం చెప్పేటటువంటి సత్యం. క్రైస్తవ సంఘం చెప్పేటటువంటి సత్యం ఏమిటి అని అంటే, దేవునితో చిరకాలము రిజరక్టెడ్ బాడీస్ లో, అంటే పునరుత్థానము చెందినటువంటి శరీరములతో ఆయనతో చిరకాలము జీవించటం. ఆ చిరకాలము జీవించేందుకు అవసరమైనటువంటి మందిరము యొక్క ఏర్పాటు, దాన్ని నూతన యెరూషలేము అని అన్నాం. అందుకనే యెరూషలేము దిగి రావటం, నూతన భూమి నూతన ఆకాశముగా మారటం. అందుకనే ఇక దేవాలయం ఏది ఉండదు. ఆయన వారి దగ్గరికి వచ్చి కాపురం ఉంటాడు. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం, యెహోవా తన పరిశుద్ధ స్థలమును విడిచిపెట్టి వస్తున్నాడు. ఆయన విడిచి మన వద్దకు రావాలంటే మనం ప్రోక్షింపబడాలి. ప్రోక్షింపబడటాన్నే నూతన నిబంధన అని అన్నారు. ఆ నూతన నిబంధన పస్కా యొక్క దినాన ఎన్నుకుని మరీ ప్రభు చేశాడు. పస్కా అన్నది ఈ లోకంలో ఉన్నటువంటి శక్తుల పైన విజయము, ఫరో పైన విజయము. అదే యేసుక్రీస్తు ప్రభు ఎన్నుకొని చేసింది. తన శిలువ ద్వారా ఈ లోకంలో ఉన్నటువంటి మతపరమైనటువంటి శక్తులు, అలాగే అంటే ఫరిసీయులు మొదలగు వారు, అలాగే రాజకీయ శక్తులు అనగా పిలాతు మొదలగు వారు, అలాగే డార్క్ శక్తులు అంటే అంధకార సంబంధమైనటువంటి దురాత్మ సమూహాలు, ఈ మూడిటిని కూడా ఆయన జయించి తిరిగి లేచి విజేయుడై ఆయన అంటున్నాడు, మరణమా నీ ముల్లెక్కడ? ఏ మరణమైతే నిన్ను దూరం చేసిందో ఆ మరణాన్ని నా మరణం ద్వారా చంపాను. దిస్ ఇస్ ది టోటాలిటీ ఆఫ్ ది పిక్చర్. నా మరణం ద్వారా మరణాన్ని చంపుతాను అన్నది
సిలువలో ఉన్నటువంటి బలం, అంతేగాని ఏదో బలహీనుడైనటువంటి యేసుక్రీస్తు వాడు చనిపోతే మన కోసం దాన్ని ఏమంటారు, నువ్వు తీసుకుపోయి ఆయన మీద పాపాలు వేస్తాయి, ఇదంతా కూడా సింప్లిఫై చేసి చెప్పటం కోసం వాడినటువంటి మాటలు కనుక దాన్ని కొంతమంది సోదరులు క్రైస్తవేతరులు దాన్ని వేరే రకంగా తీసుకుని ఒక క్యారికేచర్ లాగా సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. నేను కొంచెం లెంగ్తీగా మాట్లాడని క్షమించండి, కానీ ఒక హోలిస్టిక్ పిక్చర్ రావడం మంచిది కాబట్టి చెప్పాను. అద్భుతం, చాలా మంచి విషయం తెలియజేశారు. మీరు చెప్తూ ఊరీస్ గురించి అలాగే మద్యం తాగడం గురించి చెప్పారు. అక్కడ అంతకుమించి ఏమి ఉండదు అన్న విషయం మీరు చెప్పారు. వాళ్ళు అంటున్న మాట ఏంటంటే మీరు అక్కడ భజన చేసుకోవడం తప్ప ఇంకా మీకు కూడా ఏమి లేదు కదా అని అడుగుతున్నారు. దాని కొరకేనా పరలోకం అని అడుగుతా ఉన్నారు. అప్పుడేం చెప్తారండి ప్రవీణ్ గారు? 100% ఇది కూడా క్రైస్తవ సంఘంలో ఉన్నటువంటి లేదా క్రైస్తవ సంఘం మీద రుద్దబడినటువంటి ఒకానొక అపోహ, అవగాహన. మేము పరలోకంలో భజన చేసుకోవడానికి వెళ్ళము. ఈ ఆన్సర్ తీసుకున్నాక ఈ ఆన్సర్ మీరు చెప్పారు. మేము పరలోకానికి వెళ్ళి భజన కార్యక్రమం చేసుకోం. అక్కడ ఏదో చర్చ్ సర్వీస్ ఏం జరగదు. అక్కడ ఏదో దాన్ని ఏమంటారు, జీవితాంతం ముందు సాయి గారు, తర్వాత నేను, నా తర్వాత మీరు, మీ తర్వాత మన సిబ్బంది అంతా ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఆరాధన నడిపిస్తూ ఉంటే మనం అందరం చప్పట్లు కొట్టి గిటార్లు కొడుతూ ఉంటాం అనేది క్రైస్తవ అవగాహన కానే కాదు. అది దట్స్ ఎ క్యారికేచర్ ఆఫ్ వాట్ పీపుల్ బ్రింగ్ అవుట్ ఆఫ్ అవర్ అండర్స్టాండింగ్. మాకున్నటువంటి అవగాహనకు తప్పుడు దృశ్యాలు లేదా తప్పుడు అవగాహనను సృష్టించి క్రైస్తవ సంఘం పైన రుద్దేటటువంటి ఒక పద్ధతి అది. నిజానికి కృతాకాశము కృత భూమిలో మేము దేవుని యొక్క సన్నిధిలో ఉంటాం, దేవునితో కలిసి పని చేస్తాం. ఈ సృష్టిలో ఉన్నటువంటి రిసోర్సెస్ అన్నిటినీ కూడా దేవుని రాజ్యముగా పరిపాలిస్తాం, ఏలుతాం. యేసుక్రీస్తు ప్రభువుతో కలిసి ఈ సృష్టిని పరలోకమందున్న తండ్రి యొక్క చిత్తము ఎలా పరలోకమందు నెరవేర్చబడుతుందో అలాగే భూరాజులమైనటువంటి మేము ఈ ఆయన రాజ్యములో దేవుని యొక్క చిత్తమును నెరవేరుస్తూ కనిపిస్తాం. భూరాజులైనటువంటి మేము మా మహిమలను మోసుకొని ఆ రాజ్యంలోనికి మేము ఎంటర్ అవుతాం. ఇదంతా కూడా ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో కనిపిస్తుంది. ప్రకటన గ్రంథం 21, 22వ అధ్యాయంలో నూతన ఆకాశము నూతన భూమి అన్నటువంటి, మీరు దాన్ని స్వర్గం అంటారా, జహన్నం అంటారా, జన్నత్ అంటారా, ఇంకేమంటారా, మీరు పేర్లు ఏమైనా పెట్టుకోండి, ఇబ్బంది ఏమి లేదు. కానీ మేము నమ్మేటటువంటి పరలోక లేదా బైబిల్ చెప్పేటటువంటి పరలోక స్థితి నూతన ఆకాశము నూతన భూమిగా, అంటే దేవుడు మరియు మనుషులు కాపురం ఉండేటటువంటి ఒక చోట నివసించేటటువంటి సశరీరులై, మనుషులు ఆత్మలలో కాదు, సశరీరులై తిరిగి లేచి సశరీరులై పునరుత్థాన శరీరముతో దేవునితో సహవాసం చేసేటటువంటి ఒక వినూత్నమైన, ఎన్నడూ ఎరగనటువంటి బలీయమైన బలము కలిగినటువంటి శరీరములతో, ఏ విధంగా యేసుక్రీస్తు తిరిగి లేచినప్పుడు ఆయన గోడలకు తర్వాత తలుపులకు నిర్బంధించబడకుండా వెళ్ళిపోగలిగాడో ఆ విధమైనటువంటి మహిమ కలిగినటువంటి శరీరాలతో, ఏ విధంగా అయితే ఆదాము మహిమ శరీరము కలిగి ఉండేవాడో అటువంటి మహిమ శరీరములతో మేము యేసుక్రీస్తుతో కలిసి ఈ భూప్రపంచంలో ఏలుతాం, పాలిస్తాం. ఆ పని లేకపోతే పతనానికి ముందు ఉన్నటువంటి పాపము చేసి పడిపోక ముందే ఉన్నటువంటి ఫలించండి, విస్తరించండి, ఈ భూమిని నిండించండి, దాన్ని ఏలండి అన్నటువంటి స్థితిలోనికి, ఆ మహిమ గల స్థితిలోనికి తిరిగి వెళతాం. అది క్రైస్తవ విశ్వాసంలో ఉన్నటువంటి ఒక ఇంకెక్కడా లేనటువంటి వినూత్నమైనటువంటి అవగాహన. అంతేకాని మేమేదో పైకి వెళ్ళిపోతాము, అక్కడ గిటార్ కొడతాము, భజన చేసుకుంటూ ఉంటాం, చెక్క భజన చేసుకుంటూ ఉంటాం అనేది ఇట్స్ ఎ క్యారికేచర్. వి డోంట్ బిలీవ్ ఇన్ దాట్. పైన చర్చ్ సర్వీసులు ఏమి ఉండవు. ఓకే, రైట్, థ్యాంక్ యూ అండి. ఒక బ్రదర్ గణేష్ యాదవ్ అని మన యూట్యూబ్లో టెక్స్ట్ చేశాడు. ఏంటంటే ఇది తీసుకుందామండి, ఎందుకంటే హైందవ కోణంలో ఈ ప్రశ్న అడుగుతున్నాడు కాబట్టి. ప్లీజ్ ఆన్సర్ మీ. యేసు తనకు తానుగా నేను సిలువలో, తనకు తానే నన్ను సిలువలో వేయండి అని బైబిల్లో ఎక్కడైనా చెప్పాడా అని అడుగుతా ఉన్నారు. ఎక్కడైనా నన్ను సిలువకెక్కించండి అని యేసుప్రభు చెప్పాడా అని గణేష్ యాదవ్ గారు అడుగుతా ఉన్నారు. వారు చూస్తున్నారు కాబట్టి వారి అవగాహన కొరకు ప్రవచనాలు లేకపోతే వాటి నెరవేర్పు గురించి 2 మాటలు సాయి గారిని చెప్పాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. షూర్ బ్రదర్. ఎస్, మంచి ప్రశ్న అడిగారు గణేష్ గారు. మీరు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం వెతుకుతారని చెప్పేసి, సమాధానం వచ్చిన తర్వాత మీరు ఆ సమాధానానికి లోబడతారు అనేటువంటి ఆశతో చెప్తున్నాను.
యేసు ప్రభు సడన్ గా చరిత్రలో అపియర్ అయినటువంటి పర్సన్ కాదు. ఇందాక నుంచి మాట్లాడుకున్నటువంటి మాటల్లో చాలాసార్లు నొక్కి ఒక్కడి నుంచి చెప్తున్నాను ఏంటంటే, యేసు ప్రభు రాకముందే సంవత్సరాల క్రితం అనేక మంది ప్రవక్తలు మానవాళితో వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటి, మానవాళి యొక్క విమోచనకి సొల్యూషన్ ఏంటి అనేటువంటి విషయాన్ని చెప్పడం అనేటువంటి జరిగింది. అందులో ఒక ప్రవక్తని నేను కోట్ చేశాను. ఆయన పేరు యెషయా. చాలా స్పష్టంగా ఈయన దేవుడు అయ్యుండి మనుష్యుల్ని విడిపించడానికి, విమోచించడానికి ఆయన వస్తాడు అనేటువంటి విషయాన్ని 700 సంవత్సరాలకి ముందే చెప్పటం అనేటువంటి జరిగింది. అయితే మీరు అడిగినటువంటి ప్రశ్నలో యేసు ప్రభు ఎక్కడైనా సరే తన శిలువ మరణాన్ని గురించి ముందే చెప్పుకున్నారా అంటే, సువార్తలు మీరు జాగ్రత్తగా చదివినట్లయితే మార్కు సువార్త 9, 10, 11 అధ్యాయాలు చాలా జాగ్రత్తగా చదవండి. తర్వాత మీరు ఇందులో చెప్పేది ఏంటంటే, మనుష్య కుమారుడు ఏ విధంగా చనిపోతాడు అనేటువంటి విషయాన్ని యేసు ప్రభు ముందుగానే చెప్పడం అనేటువంటి జరుగుతుంది. ఆయన సేవ చేయించుకోవడానికి రాలేదు, కానీ సేవ చేయటానికి, అనేకులకి ప్రతిగా తన జీవాన్ని క్రయధనంగా చెల్లించడానికి ఆయన వచ్చాడు అనేటువంటి విషయాన్ని యేసు ప్రభు చెప్పడం అనేటువంటి విషయం జరిగింది. కాబట్టి ఏంటంటే, ఆయన చెప్పలేదు లేకపోతే ఆయన ఎక్కడన్నా చెప్పాడా అంటే, స్పష్టంగా యాక్చువల్ గా ఆయన చెప్పినటువంటి మాటల్లో ఉన్నట్టుగా మనం సువార్తల్లో రికార్డ్ చేయటం అనేటువంటిది చాలా క్లియర్ గా చూస్తాం మనం. ఓకే, రైట్. ఓకే, ఇంకా అతను క్వశ్చన్స్ అడుగుతా పోతున్నాడు. రైట్, చూద్దాం, వీలైతే అక్కడ తీసుకుందాం. ఇదే ప్రశ్న, ఇంకో ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను సాయి గారు. యేసుక్రీస్తు దేవుడు శిలువపై చనిపోయి సమాధిలో 3 రోజులు పాతి పెట్టబడ్డాడు అని మీరు నమ్ముతున్నారా అని అడిగితే ఏం చెప్తారు? అబ్సల్యూట్లీ ఎస్. అంటే నేను ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టలేదండి, మీకు అందరికీ తెలిసిందే. నేను ఒక హిందూ ఫ్యామిలీలో పుట్టాను. ఇంకా మా పేరెంట్స్ ప్రాక్టీసింగ్ హిందూస్ గానే ఉన్నారు. ఎందుకు నన్ను యేసు ప్రభుని నమ్మాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అంటే, బికాజ్ చరిత్రలో ఆయన రాకముందు ఆయన గురించి మాట్లాడినటువంటి మాటలు, తర్వాత చరిత్రలో ఆయన నెరవేర్చినటువంటి, ఆయన ముందు మాట్లాడినవన్నీ కూడా ఆయన నెరవేర్చినటువంటి విధానం, ఆ తర్వాత చారిత్రాత్మకంగా ఆయన చనిపోవటం, చారిత్రాత్మకంగా ఆయన తిరిగి లేవటం అనేటువంటి విషయాలు ధృవీకరించబడ్డాయి కాబట్టి, ధృవపరచబడ్డాయి కాబట్టి, అది మాత్రమే కాకుండా ఆయన యొక్క మరణం, పునరుత్థానం అనేటువంటిది నాలో దేవుని పట్ల ఉన్నటువంటి థర్స్ట్ ఏదైతే ఉందో, దాహం ఏదైతే ఉందో, దాన్ని సాటిస్ఫై చేయటానికి ఆయన మాత్రమే అర్హుడు అనేటువంటి విషయాన్ని అనుభవపూర్వకంగా నేను తెలుసుకున్నాను. కాబట్టి 21 సంవత్సరాల ముందు, ఈ రోజుకి 21 సంవత్సరాల ముందు యేసు ప్రభుని పరిపూర్ణంగా నా స్వకీయమైనటువంటి రక్షకుడిగా అంగీకరించి ఆయనతో అన్యోన్యమైనటువంటి సహవాసం అనేటువంటి ఒక ప్రయాణంలో నేను అడుగు పెట్టడం అనేటువంటి జరిగింది. సో ఆయన చనిపోయాడు, పాతి పెట్టబడ్డా, 3 రోజుల తర్వాత తిరిగి లేచాడు. చారిత్రాత్మకంగా ధృవపరచబడ్డాయి. అలానే చారిత్రాత్మక ఇవన్నీ మనం సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు అనేటువంటి విషయం చదవం, మనం దాన్ని అనుభవిస్తాం. యేసు ప్రభు చేసినటువంటి పని కూడా అనుభవపూర్వకంగా మనం తెలుసుకోగలిగినటువంటిది అనే విషయాన్ని మనం గుర్తించాలి. సో ఒక్క మాట చెప్తాను బెన్హర్ గారు, ఒక్క మాట చెప్తాను. అగస్టిన్ అనేటువంటి ఆయన 4వ శతాబ్దంలో ఒక చాలా అద్భుతమైనటువంటి మాట మాట్లాడతాడు. ఏంటంటే, అవర్ హార్ట్స్ ఆర్ రెస్ట్లెస్ అంటిల్ దే రెస్ట్ ఇన్ యూ. అంటే ఏంటంటే, మా హృదయాలు నెమ్మది లేకుండా ఉన్నాయి, నీలో నెమ్మది పొందేదాకా కూడా మా హృదయాలు నెమ్మది లేకుండా ఉన్నాయి. ఇందాక బ్రదర్ ప్రవీణ్ గారు చెప్తున్నటువంటి విషయానికి పొడిగింపుగా నేను చెప్తున్నాను ఏంటంటే, మనం అడ్మైరేషన్, ఏదో ఒక దాన్ని అడ్మైర్ చేయడానికి మనం ఇష్టపడతాం. ఉదాహరణకి ఒక కాలేజ్కి వెళ్ళేటువంటి కుర్రోడిని అడగండి, దేన్ని అడ్మైర్ చేస్తాడు అనేటువంటిది. అక్కడ కనిపించే కాలేజ్కి వెళ్ళగానే తనకున్నటువంటి అందాన్ని చూపించడానికో లేకపోతే అక్కడ ఉన్నటువంటి అందాలను అడ్మైర్ చేయడానికో వెళ్తూ ఉంటారు. కొంతమంది ప్రకృతిని అడ్మైర్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత కొంతమంది కొత్త విషయాల్ని తెలుసుకోవటాన్ని అడ్మైర్ చేస్తూ ఉంటారు. కొంతమంది కొత్త విషయాలను కనిపెట్టడాన్ని అడ్మైర్ చేస్తూ ఉంటారు. కానీ మన అడ్మైరేషన్ అంతా కూడా పరిపూర్ణమైనటువంటి స్థాయికి ఎప్పటికీ చేరదు. ఎందుకు అంటే, మనం దేవుడిని అడ్మైర్ చేయటానికి క్రియేట్ చేయబడ్డాం. దేవుడు అంటే
మనలో చాలా మందికి ఉండేటువంటి అభిప్రాయం ఏంటంటే, ముసలి వాళ్ళు అయిన తర్వాత కృష్ణారామ అనుకునేటువంటి టైంలో ఆలోచించదగినటువంటి విషయం అనుకుంటాం, లేకపోతే దేవుడు అంటే చాలా బోర్గా భజన చేసుకునేటువంటి టాపిక్ అనుకుంటాం. కానీ దేవుడు హీఈస్ ద మోస్ట్ క్రియేటివ్ పర్సన్, హీఈస్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పర్సన్. మా వైఫ్, మా భార్య బయాలజీ టీచ్ చేస్తారండి. షీఈస్ అ బయాలజీ టీచర్. తనతో పాటు ఉన్నటువంటి ఒక బయాలజీ టీచర్ రీసెంట్ గా ఒక మాట అన్నారు. ఏంటంటే ఆమె సిక్, అంటే సర్దార్జీ. సో మానవుల్లో ఉన్నటువంటి ఆ డిఎన్ఏ విషయాల్ని, లేకపోతే జెనెటిక్ కోడ్స్ ని, తర్వాత ఏ విధంగా మనం తిన్నటువంటి ఆహారం ఏ విధంగా లోపలికి వెళ్తుంది, ఎట్లా జీర్ణం అవుతుంది, తర్వాత బయటికి ఎట్లా వస్తుంది, ఇవంతా కూడా అంత అద్భుతంగా ఉన్నటువంటి ఆ స్ట్రక్చర్ ని చూసిన తర్వాత ఆవిడ సర్దార్జీ అయినా సరే ఒక మాట అంది. ఏంటంటే దేవుడు చాలా గొప్పవాడండి అంది. సో మనం మంచును చూసినప్పుడు అంత తెల్లదనం యాక్చువల్ గా ఎలా కనిపెట్టగలిగాడు దేవుడు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచిస్తాం. తర్వాత అంతా తెలిపే ఉందా? లేదు, అన్ని రకాలైనటువంటి కలర్స్ ఉన్నాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, గాడ్ ఈజ్ ద మోస్ట్ క్రియేటివ్ బీయింగ్ ఎవర్. ఇలాంటి క్రియేటివ్ బీయింగ్ ని ఎగ్జాస్ట్ చేయడానికి, అడ్మైర్ చేయడానికి, ఆయన్ని ఆస్వాదించడానికి, ఆయన్ని అబ్బా అనిపించడానికి ఒక ఇటర్నిటీ సరిపోదండి, నిత్యత్వం సరిపోదు. క్రైస్తవులు భజన చేసుకునేటువంటి వాళ్ళు కాదు, నిత్యత్వం దేవుడిని అడ్మైర్ చేయడానికి క్రియేట్ చేయబడ్డాం. అంటే హెవెన్ ఈస్ ద మోస్ట్ అడ్మైరబుల్ ప్లేస్ ఫర్ అస్. మన అడ్మైరేషన్స్ ఎక్కడైతే కూడా ఈ లోకంలో అసంపూర్ణంగా ఉన్నటువంటి అడ్మైరేషన్స్ ఏవైతే ఉన్నాయో, దేవుని రాజ్యం పరిపూర్ణంగా వచ్చిన తర్వాత మన అడ్మైరేషన్ యాక్చువల్ గా ఒక న్యూ లెవెల్ కి, ఇటర్నిటీ అనే లెవెల్ కి, అంటే నిత్యత్వం అనేటువంటి లెవెల్ కి తీసుకెళ్లబడుతుంది. ఇట్ ఈస్ ద మోస్ట్ ఎక్సైటింగ్ ప్లేస్. ఇస్లాం లో చెప్పబడిన విధంగా మనం అక్కడ ద్రాక్షరసం తాగటమో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వలప్చువస్ బ్రెస్ట్లు కలిగినటువంటి ఆడవాళ్లతో మనం ఎంజాయ్ చేయటం అది కాదు. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందంటే, ఈ అడ్మైరేషన్స్ అన్ని కూడా అసంపూర్ణమైనవే. నిజమైనటువంటి అడ్మైరేషన్ నిత్యత్వం కలిగినటువంటి, నిత్యుడైనటువంటి దేవుడు మాత్రమే ఇవ్వగలిగినటువంటిది. కాబట్టి అగస్టిన్ ఆ మాట అన్నాడు. ఏమని? మా హార్ట్స్, మా హృదయాలన్నీ కూడా నెమ్మది లేకుండా ఉన్నాయి. నీలో మమ్మల్ని మేము చూసుకున్నప్పుడే, నీలో నిన్ను ఆస్వాదించటం మేము నేర్చుకున్నప్పుడే నిజమైనటువంటి నెమ్మది అనేటువంటిది మా హృదయాలు కలుగుతుంది అంటాడు. కాబట్టి సో యేసు ప్రభు కి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా కేవలం అవి చారిత్రాత్మకంగా ఏబిసి అనేటువంటి పాయింట్స్ మాత్రమే కాదు. దేవుని అడ్మైర్ చేయడానికి మనలో ఉన్నటువంటి ఆ దాహం, ఆ థర్స్ట్, ఆ తహతహలాడేటువంటి తత్వం యేసు ప్రభులో పరిపూర్ణమైనటువంటి స్థాయికి తీసుకురాబడుతుంది. అంటే అది క్వెంచ్ చేయబడుతుంది, అది దాహం తీర్చబడుతుంది. రైట్. అయితే 3 రోజులు యేసుక్రీస్తు అంటే చనిపోయి సమాధి చేయబడి 3 రోజులు నిర్జీవమైన స్థితిలో దేవుడు ఉన్నాడు అని అంటే మీరేం చెప్తారు? అంటే మనకి చాలా సార్లు మన వాళ్ళకి అర్థం కానటువంటి పరిస్థితి ఏమిటంటే, యేసు ప్రభు యొక్క తత్వాన్ని గురించి అర్థం చేసుకోవటంలో మిస్టేక్ అయిపోతుంది. ఏంటి? ఆయన కేవలం మానవుడే అనేటువంటి విషయాన్ని చూస్తారు, లేకపోతే ఆయన కేవలం దేవుడే అనేటువంటి విషయాన్ని చూస్తారు. సో కాబట్టి దేవుడు సిలువ మీద వేసేస్తే, ఇక దేవుడు చనిపోతే ఇంకెక్కడ ప్రపంచం ఎట్లా ఉంది అనేటువంటి విషయంలో కంగారు పడిపోతుంటారు. అసలు బైబిల్ ఏం చెప్తోంది? అసలు కొంచెం నింపాదిగా, స్పష్టంగా, చిన్నప్పుడు అనేవాళ్ళు కంగారుగా, ఒరే అసలు ఒక పేపర్ ఇవ్వగానే అసలు ఇచ్చినటువంటి ప్రశ్న అదే కాదా అనేటువంటిది లేకుండా మనకు వచ్చినది ఏదో ఒకటి రాసేసి తప్పిన తర్వాత ఏంటి ఇలా తప్పాను అనుకుంటాం. చాలా మంది నూతన నిబంధన గ్రంథంకి వచ్చిన తర్వాత దాన్ని చదవకుండా నీట్ గా అసలు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, నూతన నిబంధన గ్రంథం ఏం చెప్తోంది, లేకపోతే బైబిల్ ఏం చెప్తుంది అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోకుండా కంగారుగా వెళ్లి పప్పులో కాలేసేస్తూ ఉంటారు. యేసు ప్రభు పరిపూర్ణమైనటువంటి దేవుడు, పరిపూర్ణమైనటువంటి మానవుడు, నిత్యత్వంలో ఉన్నటువంటి దేవత్వం కలిగినటువంటి ఆయన, దేవుడైనటువంటి ఆయన చరిత్రలో మానవ తత్వం అనేటువంటి మరొక తత్వాన్ని ఆయన తీసుకోవటం అనేటువంటి జరిగింది. సో ఆ మానవ తత్వాన్ని తీసుకున్న తర్వాత శిలువ మీద ఆయన చనిపోయినప్పుడు మానవుడుగా చనిపోయాడు, కానీ అలాని దేవుడుగా చనిపోవటం అనేటువంటిది జరగలేదు. దేవునికి చావు అనేటువంటిది లేదు. ఒకవేళ చావు ఉంటే ఆయన దేవుడు కాదు కాబట్టి. సో దేవుడైనటువంటి మానవుడు, ఆయన దైవ మానవుడు కాబట్టి పరిపూర్ణమైనటువంటి మానవుడుగా, నిత్యత్వము కలిగినటువంటి ఆయనగా, వ్యక్తిగా మన కోసం క్రయధనాన్ని చెల్లించాడు ఆయన.
ఇంకొక విషయాన్ని మనకి అర్థం అవటానికి నేను చెప్తున్నాను బెనర్ గారు, మీరు ఫుట్బాల్ ప్లేయర్ అని నాకు తెలుసు. సో నేను అసలు ఫుట్బాల్ ఆడటం నాకు రాదు. మీరేమనుకున్నారంటే సాయి కృష్ణ గారు మీకేం ప్రాబ్లం లేదు, మీ కాలు నా కాలు ఒక తాడు కట్టేసుకొని మన ఇద్దరం ఫుట్బాల్ ఆడదాం అన్నారు. మీరేమో మంచి ప్లేయర్, చాలా ఫాస్ట్ గా పరిగెత్తగలరు. నేనేమో అసలు యాక్చువల్ గా అడుగు వేయడానికి చాలా చాలా టైం పడుతుంది నాకు. ఇలా పరిగెత్తేటప్పుడు నా కాలుకు ఒక చిన్న దెబ్బ తగిలింది అనుకోండి, అలాని మీకు కూడా తగిలినట్టేనా? కాదు. మనం పరిగెత్తడం అనేటువంటిది నెమ్మదిగా జరుగుతుంది, కానీ అలానే మీకు దెబ్బ తగిలినట్టు కాదు. అట్లానే ఆయన ఏం చేశారంటే, దేవుడైనటువంటి ఆయన, నిత్యత్వంలో దేవుడైనటువంటి ఆయన చరిత్రలో మానవ తత్వం అనేటువంటి ఇంకొక కాలుతో కట్టేసుకోవటం అనేటువంటి జరిగింది. అందులో మానవ తత్వానికి యాక్చువల్ గా దెబ్బ తగిలింది, అంటే మరణించడం జరిగింది. అలాని దేవుడుగా మరణించాడు అనుకోవటం పిచ్చితత్వం. సో అంటే నూతన గ్రంథం ఏం చెప్తుందనేది జాగ్రత్తగా చూడాలి. రైట్ ప్రవీణ్ గారు, అంటే ఇదే లాజిక్, అంటే లాజిక్ లో అడిగితే, అంటే దేవుడిగా చనిపోలేదు, ఆయన మానవుడిగా చనిపోయాడు, కాబట్టి ఆ 3 రోజులు నిర్జీవ స్థితిలో ఉన్నది మనిషే, దేవుడు కాదు అనే మాటను మనం చెప్పుకోవడానికి, అంటే ఇక్కడ అడుగుతున్న ప్రశ్నలు కూడా అలాగే ఉన్నాయి. చెప్పుకోవడానికి బాగుంది, కానీ అది వాస్తవానికి చాలా దూరంగా ఉంది అని అడిగితే ఏం చెప్తారు ప్రవీణ్ గారు? అంటే చెప్పటానికి ఎలా ఉంది, వాస్తవానికి ఎలా ఉంది అన్నది ఏదైనా సరే మనకున్నటువంటి ఆధారాలను, అంటే ఆధారబద్ధంగానే మనం మాట్లాడతాం. మనకు అందుబాటులో ఉన్నటువంటి రుజువులు, మనకు అందుబాటులో ఉన్నటువంటి ఆధారాలు చూసే అవి వాస్తవానికి దగ్గరగా ఉందా, వాస్తవానికి దూరంగా ఉందా అనేది మనం ఒక అంచనా వేసుకుంటాం. చాలా చాలా అంటే మిరకిల్ అన్నవి, లేకపోతే అతీతమైనటువంటి కార్యాలు ఏవి కూడా మనకు నచ్చినట్లుగా మనం రోజు చూసే వాటిలాగా ఉండవు. యాక్చువల్ గా ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యం ఏమిటో అనేది ఒకసారి ప్రవీణ్ గారు, ఇక్కడ ప్రశ్న ఏంటంటే, చెప్పండి. యేసు క్రీస్తు దేవుడుగా చనిపోలేదు, మానవుడుగా చనిపోయాడు. కానీ పాపాలు క్షమించేటప్పుడు దేవుడు సిలువలో చనిపోయాడు అనే మాట చెప్తారు. సో దేవుడు చనిపోయాడు అనే మాట అక్కడ చెప్పేసి ఇక్కడ మానవుడిగా చనిపోయాడు అని ఎట్లా అంటారు అని అంటే, దేవుడు చనిపోయాడు అని ఎవరు, ఏ క్రైస్తవుడు చెప్పరు, ఏ బైబిల్ చెప్పదు, ఏ క్రైస్తవ థియోలోజియన్ కూడా దేవుడు చనిపోయాడు అని చెప్పదు. కానీ దేవుడు తన స్వరక్తం ఇచ్చాడు అని చెప్తుంది. అంటే దిస్ ఈస్ ది అండర్స్టాండింగ్. అంటే అవగాహన రాహిత్యం, అవగాహన లోపం. అసలు సంఘం ఏం చెప్తోంది, క్రైస్తవ సంఘం చెప్పే మాటలను కనీసం ఒక 5 నిమిషాలు కూర్చుని ఆలోచించాలి అన్నటువంటి తత్తరపాటు ఎందుకో నాకు అర్థం కాదు. సో దేవుడు చనిపోయి మమ్మల్ని సంపాదించాడు అని ఏ బైబిల్ గ్రంథము చెప్పదు, ఏ థియోలోజియన్ చెప్పదు. కానీ దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి రక్తం అని చెప్తుంది. అలాగే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగి లేచినప్పుడు, ఇదిగో నేను మృతుడనైతిని కానీ తిరిగి లేచితిని అని అంటాడు. సో యేసుక్రీస్తు ప్రభువు ఆయన 100% మానవుడు మరియు 100% దేవుడు అని చెప్పాం ఆల్రెడీ. అయితే దేవుని వాక్యమైనటువంటి బైబిల్ మరణాన్ని 2 రకాలుగా చూపిస్తుంది. మొదటిది ఎడబాటు, దేవునితో ఎడబాటు. అలాగే రెండవది శరీరమందు ప్రాణము లేకుండా పోవటం. ఇది 2వ మరణం, రెండవ రకమైనటువంటి మరణం. అదే మరణాన్ని, అంటే చస్తావు అనేదే ప్రాణము విడవటం. అది మానవునికి ఉన్నటువంటి ఒక పాపము చేసిన కారణంగా, విగ్రహారాధనలో పడిపోయిన కారణంగా మానవ యొక్క తత్వమును కోల్పోతున్నటువంటి, సీజింగ్ టు బి మ్యాన్, సీజింగ్ టు బి గాడ్స్ ఇమేజ్ అన్నటువంటి కోల్పోతున్నటువంటి తత్వంలోనికి వెళ్ళేటటువంటి పరిస్థితినే చావు అని అంటారు. ఆ చావును చంపాలి. చావును చంపటం కోసం ప్రభువైన యేసుక్రీస్తు శిలువ మీద నాకు బదులుగా, నా అవిశ్వాస్యతకు బదులుగా ఆయన విశ్వాస్యతను చూపిస్తూ సిలువెక్కాడు. ఆయన రక్తము చేత నన్ను ప్రోక్షించటానికి సిలువెక్కాడు. నన్ను ప్రోక్షించిన కారణంగా నేను తిరిగి దేవునితో సంబంధాన్ని, ఆయన పరిశుద్ధ ప్రదేశంలోనికి ప్రవేశించగలుగుతాను. దిస్ ఈస్ ది థియాలజీ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్. అండ్ అట్ ది సేమ్ టైం అలాగే ఇంకొక చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అని అంటే, యేసుక్రీస్తు చనిపోయినప్పుడు ఆయన దేవుడిగా చనిపోలేదా అని అంటే, దేవుడిగా కూడా శిలువ మీద ఉన్నాడు. దేవుడిగా కూడా ఇది సమాప్తమైనది అని అన్నాడు. దేవుడిగా కూడా
దాన్ని ఏమంటారు, తండ్రి నాకు ఇచ్చినటువంటి కార్యమును నేను నెరవేర్చి సమాప్తము చేశాను అని చెప్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. కానీ దేవుడు లాజికల్ గా, టెక్నికల్ గా చావు అన్నది దేవుడి నుంచి ఎడబాటు అయితే దేవుడి నుంచి ఎడబాటు ఎలా అవుతాడు కాడు. కాబట్టి దేవుడు చనిపోలేదు అన్నది సాయికృష్ణ గారు చెప్పేటటువంటి మాట. సో జీవమును కోల్పోవటం, జీవాధిపతి అయినటువంటి యేసు జీవమును ఎలా కోల్పోడు. కానీ జీవాధిపతి అయినటువంటి యేసు ధరించినటువంటి మృతతుల్యమైన శరీరమునకు పాపము ద్వారా మనము అంటకట్టుకున్నటువంటి మరణము, పాపము ద్వారా జీతములాగా అంటకట్టుకున్నటువంటి మరణాన్ని యేసుక్రీస్తు చంపాడు. చంపటానికి ఆయన ఆ చంపిన తర్వాత తిరిగి, అంటే ఈ లోక సాంప్రదాయము, ఈ లోక మర్యాద, ఈ లోక రాజు లేకపోతే ఈ లోక అధిపతిని ఓడించటానికి ఆయన ఎన్నుకున్నటువంటి మార్గము శ్రమల మార్గము. ఆ శ్రమల మార్గము ద్వారా ఆయన ఈ లోక అధిపతిని జయించాడు, తిరిగి లేచాడు. సో సిలువ అన్నది క్లైమాక్స్ కాదు, సిలువ అన్నది మొదలు. ఇట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద లైఫ్, ఇట్ ఈస్ నాట్ ది క్లైమాక్స్ ఆఫ్ ద డెత్, లైక్ క్లైమాక్స్ ఆఫ్ ద లైఫ్. సిలువ అన్నది నిజానికి మరణానికి చిహ్నం కాదు, సిలువ అన్నది మరణాన్ని చంపటానికి చిహ్నం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు సిలువలో పెట్టింది కూడా మరణాన్ని చంపటం కోసం. అలాంటప్పుడు ఆయన ఎలా చనిపోతాడు, ఆ విషయం అర్థం చేసుకోవాలి. అలాగే యేసుక్రీస్తు ప్రభు మానవుడిగా ఉన్నటువంటి ఆయన 100% చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు, ఎలా చనిపోయాడు? ఆయన శ్రమ పొంది మృతి పొందాలి, ఆయన మృతులలో నుండి తిరిగి లేవాలి అన్నది ఆయన కోసం ఇవ్వబడినటువంటి ప్రవచనం. ఆ ప్రవచనమును, అలాగే ఆయన ఎన్నుకున్నటువంటి మరణమును జయించేటటువంటి మరణమును జయించులాగున మరణాన్ని రుచి చూడటం అన్నది ఆయన చేసినటువంటి ఆయన ఎన్నుకున్నటువంటి మార్గము. అందుకనే ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం, ఇంతకుముందు నేను చెప్పినట్లుగానే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో నన్ను పొడిచిన వారు కూడా చూస్తారు, ఇదిగో నేను మృతుడనై ఉన్నాను కానీ ఇప్పుడు ఇప్పుడు సజీవుడనై ఉన్నాను అన్నట్లుగా ఆయన మేఘారుడే వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయన పొడిచిన వారును చూచుదురు, భూజనులందరూ ఆయన చూచు రొమ్ము కొట్టుకుందరు. అవును, అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడు నేనే అని సర్వాధికారియగు దేవుడు ప్రభువు సెలవిచ్చుచున్నాడు అన్నది 1వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో. మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించు వానికి మహిమయు ప్రభావమును యుగము. సో బేసిక్ గా రాజ్యమును స్థాపించడానికి ప్రభువైన యేసు క్రీస్తు ఎన్నుకున్నటువంటి శ్రమలు అనేటటువంటి మార్గం ఏదైతే ఉందో, ఆయన 100% మానవుడిగా, 100% దేవుడిగా ఆయన సంపూర్ణముగా మృతిని లేకపోతే మరణాన్ని అనుభవించాడు. కానీ దేవుడు చనిపోడు, మనిషి చనిపోతాడు. యేసుక్రీస్తు ప్రభువు అనేటటువంటి ఆయన వంటి ఇంకొక వేరే కేటగిరీ ఏది లేదు అనేది అయితే చెప్పుకున్నామో, ఆయన అటు దేవుని నుంచి మరియు ఇటు మనుషుల నుంచి సజీవుల లెక్కలో నుండి కొట్టివేయబడిన వాడుగా, సజీవులలో నుండి కొట్టివేయబడినగా ఎంచబడినప్పటికీ ఆ మరణాన్ని చంపి 3వ దినమున తిరిగి లేచాడు. నిర్జీవంగా పడున్నాడు అన్నది బైబిల్ ఎక్కడా చెప్పదు. అది ప్రశ్నించేటటువంటి వ్యక్తి తన మెదడులో నుంచి తీసుకొచ్చుకున్నటువంటి ఒక ఆలోచన. నిర్జీవంగా పడి ఉన్నాడు అనేది ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి చనిపోయినప్పటికీ ఆయన శరీరము నిర్జీవంగా ఉంటుంది, ఆయన ఆత్మ దాని ఏమంటే పరదైసులోనికో లేకపోతే షియోల్లోనికో వెళ్ళి అక్కడ విశ్రమిస్తుంది. అది ఒకవేళ వారి మనసులో ఉన్నటువంటి మాట అయితే, దేవుని వాక్యం ఏం చెప్తోంది అని అంటే, ప్రభువైన యేసు క్రీస్తు సిలువలో సమాప్తమైంది అని చెప్పిన తర్వాత ఆయన పాతాళములోనికి దిగిపోయాడు. అలాగే సమస్త భూమి పైన రాజ్యం చేస్తున్నటువంటి అంధకార సంబంధమైనటువంటి దురాత్మ సమూహములను ఓడించి తన శరీరమును తిరిగి లేపి నూతన సృష్టిని లాంచ్ చేశాడు. ఆయన రాజ్యమును లాంచ్ చేశాడు, నూతన సృష్టిని లాంచ్ చేసి. నిర్జీవంగా పడి ఎవడుంటాడు? ఎవరైతే తిరిగి తన ప్రాణమును తీసుకోలేడో వాడిని నిర్జీవుడు అని అంటాం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినట్లుగా యోహాను సువార్తలో, నా ప్రాణమును నేను స్వచ్ఛందంగా పెట్టి దాన్ని తిరిగి తీసుకుంటాను అని అన్నాడు. అందుకనే ఆయన శరీరము అలా ఉన్నప్పటికీ, మృతతుల్యము అని ప్రజలు భావించినప్పటికీ, నీ పరిశుద్ధిని నీవు కుళ్ళు పట్టనీయవు అన్న మాటను, కీర్తన గ్రంథంలో చెప్పిన మాటను ఆయన నిజం చేస్తూ కుళ్ళు పట్టకుండా
ఆయన శరీరమును తిరిగి పునరుత్థానము చెందించి, రూపాంతరము చెందినటువంటి శరీరముతో తిరిగి పునరుత్థానము చెందించి నూతన సృష్టిని ఆయన లాంచ్ చేశాడు. నూతన సృష్టిని ఆయన మొదలు పెట్టాడు. ఈ రోజు ఒకవేళ వింటున్నటువంటి వారు ఎవరైనా సరే యేసుక్రీస్తును తమ సొంత రక్షకునిగాను తమ రాజుగాను అంగీకరిస్తే ఈ రోజు నువ్వు నూతన సృష్టి అవుతావు. మరణం అన్నది నీ పైన ఇక ఏలదు. నువ్వు మరణం అన్నది ఈ శరీరము గతించిపోతుంది, కానీ నువ్వు నూతన సృష్టిగా తిరిగి నూతన శరీరముతో పునరుత్థానము చెందుతావు. ఆ పునరుత్థానము చెంది యేసుక్రీస్తుతో కలిగి ఉండే సహవాసాన్నే మనము పరలోకం అంటున్నాం. ఓకే, రైట్. సాయి గారు, ప్రవీణ్ గారు చెప్పిన వాటిని మనం విన్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు సైతాను చేతిలో ఓడి మరణించాడు అని అడిగితే ఏం చెప్తారు? యాక్చువల్గా సాతాన్ని జయించడానికి ఆయన సులువు మీద వెళ్ళటం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే మనం చూస్తాం సాతాను ఎవరైనా విజయం పొందాలంటే మరణించకుండా వాటిని ఆక్యుపై చేసుకొని తిరిగి వస్తేనే, లేకపోతే దాన్ని కంప్లీట్ గా వాళ్ళ వశం చేసుకుంటే దాన్ని విజయం అంటాం. చనిపోయాడు కాబట్టి ఎట్లా విజయం అంటాము అని అడుగుతున్నారు. అంటే చనిపోవటంతో గనక ఆగిపోతే ఖచ్చితంగా ఆయన ఓడిపోయినటువంటి వ్యక్తే. కానీ యేసు ప్రభు చనిపోవటంతో ఆగలేదు కదా. సో యేసు ప్రభు మరణాన్ని జయించాడు. ఆయన సాతాను ఇల్లు కొల్లగొట్టేశాడు ఆయన. అందుకనే సాతానికి భయం అయిపోయింది. ఏంటి, ఆయన సిలువు దగ్గరికి వెళ్ళనీయకుండా ఎట్లాగైనా సరే ఆపుదాం అనేటువంటి ప్రయత్నాలే చేసింది సాతాను. ఓకే. సో మన గెత్సెమనే తోటలో జరిగినటువంటి సన్నివేశం మనకు తెలుసు. ఆ తర్వాత సైతానుకు ఓడి మరణించలేదు, తనంతలో తానే పెట్టాడని చెప్పాలనుకుంటున్నారండి. డెఫినెట్ గా. అంటే యోహాన్ సువార్త, ఇందాక బ్రదర్ ప్రవీణ్ కూడా కోట్ చేశారు. ఏంటంటే యోహాన్ సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలో చాలా స్పష్టంగా ఉంది. ఏంటంటే నో వన్ టేక్స్ మై లైఫ్ ఫ్రమ్ మీ. సో నా అంతటి నేనుగానే పెడుతున్నాను, ఎవరికి అధికారం లేదు. నా జీవాన్ని పెట్టడానికి, దాన్ని మరీ తిరిగి తీసుకోవడానికి నాకే అధికారం ఉందనేటువంటి మాట ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలో. ఓకే. యా. సో సాతాన్ని జయించడం అనేటువంటిది జరిగింది. మరణం అనేటువంటిది ఇంకా శాసించడానికి వీల్లేదు మనుషుల మీద. ఓకే, రైట్. యేసుక్రీస్తు సిలువలో మరణించలేదు, అదంతా ఒక మాయ, తప్పు సమాచారాన్ని మనకిస్తా ఉన్నారు అని అంటే మీరేం చెప్తారు? యా, అంటే ఇంత ఎవిడెన్స్ ని మనం చూసిన తర్వాత కూడా ఇప్పుడు సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు, లేకపోతే సూర్యుడు ఉదయించడం అనేటువంటిది అంతా మాయే, ఇదంతా తప్పు సమాచారం అన్నటువంటి. మీ సౌండ్ మీకు రిపీట్ అవుతుందా? నా సౌండ్ నాకు రిపీట్ అవుతుంది. రైట్, టెక్నికల్ గా సెర్చ్ చేయమని చెప్తున్నా. రైట్, ఓకే. ఓకే, నేను అనేది ఏమిటంటే సూర్యుడు ఉదయించడం అనేటువంటిది అంతా మాయే, ఉదయించడం ఏమీ లేదు అని ఎవరన్నా అన్నారనుకోండి, ఆ వ్యక్తి మాయలో ఉన్నట్ట, లేకపోతే మిగిలినటువంటి ప్రపంచం మాయలో ఉన్నట్ట? సో యేసు ప్రభు గురించి ఇందాక నుంచి మనం మాట్లాడుకున్నటువంటి విషయాలన్నిటిలో వీ హ్యావ్ సీన్ సో మచ్ ఆఫ్ ఎవిడెన్స్ అబౌట్, చాలా రకాలైనటువంటి బైబుల్ లోపల నుంచి చూసుకుంటూ వచ్చాం, బైబుల్ బయట నుంచి చూసుకుంటూ వచ్చాం, ఆయన మార్చినటువంటి జీవితాల గురించి మాట్లాడుకుంటూ వచ్చాం. 2000 సంవత్సరాల నుంచి లక్షల కొలది, మిలియన్ల కొద్ది, బిలియన్ల కొలది జీవితాలు ఆయన యాక్చువల్గా కరుడు కట్టినటువంటి జీవితాలను మార్చినటువంటి విధానం చూసాం. యాక్చువల్గా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో బెన్హర్ గారు ఒక మాట ఉంటుంది, ఏమిటంటే సిలువను చూచిన కొద్ది శిల సమానమైనటువంటి మనస్సు నలిగి కరిగి నీరగుచున్నదిగా అంటాడు. ఎంత చక్కటి మాట అంటే మన 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 తత్వం ఎట్లాంటిదంటే శిల సమానమైనటువంటి వాళ్ళం మనం. సత్యాన్ని కూడా అడ్డగించి, సత్యాన్ని కూడా తారుమారు చేసేసి, దాన్ని అంగీకరించకుండా అది వాడేస్తే మన జీవితం ఎక్కడ బాగుపడిపోతుందో అని తెలిసి కూడా మనం ఏం చేస్తామంటే సత్యాన్ని అమ్మేయటానికన్నా ప్రయత్నిస్తాం. అలాంటి తత్వం మనది, శిల సమానమైనటువంటి మనసులు మనవి. కానీ ఆయన చేసినటువంటి దాన్ని కనుక తేరి చూసేటువంటి మనసుతో ఒకసారి చూసామంటే నలిగి కరిగి నీరగుచున్నదిగా అంటాడన్నమాట. ఓకే, అది మనం అర్థం చేసుకోవాలి. ఏమిటంటే సత్యాన్ని అడ్డగించటమో, సత్యాన్ని తారుమారు చేస్తే అది మన జీవితాలకే ప్రమాదం. అది మనం మాయలో ఉంటేనే యాక్చువల్ గా సత్యం మాయ అనుకుంటాం.
చూసినటువంటి విషయాన్ని మనం ధృవీకరించి మాట్లాడినటువంటి విషయాలు ఇవన్నీ కూడా దృఢపరచబడినవి, ధృవీకరించి మాట్లాడినటువంటివి, ఇవన్నిటినీ కూడా మనం జాగ్రత్తగా చూసి తేరి చూసి మన జీవితాలకు ఆపాదించుకోవాల్సిన బద్దులమేమో కానీ దీన్ని తృణీకరించి మన జీవితాలని నాశనం చేసుకొని తర్వాత తెప్పరిల్లుపాటు లేనటువంటి జీవితాలని కలిగినటువంటి పరిస్థితిలో మనం వెళ్ళకూడదు. అగస్టిన్ గురించి నేను మాట్లాడాను కదా ఇందాక. అగస్టిన్ యాక్చువల్ గా మిగిలినటువంటి అన్ని విషయాల్లో, అంటే ఒక ఆడవాళ్ల విషయంలో, తర్వాత చాలా చాలా విషయాల్లో తన జీవితంలో తెప్పరిల్లుపాటుని వెతకడం ప్రయత్నించాడు. కానీ ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చాడో, యేసుక్రీస్తు ద్వారా దేవుణ్ణి తెలుసుకోవడం జరిగిందో, యేసుక్రీస్తుకు తన జీవితాన్ని సమర్పించుకున్నాడు, యేసుక్రీస్తు ఇందాక ప్రవీణ్ గారు చెప్పినట్టుగా తన హృదయంలో నివాసం ఉన్నాడో, అప్పుడు అగస్టిన్ మాట్లాడుతున్నాడు, నా హృదయం తెప్పరిల్లింది ఎందుకంటే నీలో నన్ను నేను వెతుక్కున్నాను అనేటువంటి విషయాన్ని మాట్లాడతాడు అనమాట. ఓకే, రైట్. చాలా అద్భుతమైన విషయాలు మనం నేర్చుకుంటున్నాం ఈరోజు, చాలా అద్భుతం. ఇదే ప్రశ్నని ఒకవేళ, అంటే ఇప్పుడు సాయి గారిని అడిగిన ప్రశ్నను, యేసుక్రీస్తు సైతాను చేతిలో ఓడి మరణించాడా అని అడిగితే ప్రవీణ్ గారు మీరేం చెప్తారు? 100% సైతాను ఓడించాడు. 100% సిలువ అన్నది ఇప్పుడు సైతాను ఓడించడం, ఆయన ఓడించడం మాత్రమే కాదు, క్రైస్తవంలో ఉన్నటువంటి అతి ప్రధానమైన యేసుక్రీస్తును సైతాను ఓడించింది, అందుకనే ఆయన మరణించాడు అని అంటే మీరేం చెప్తారో అని అడుగుతున్నాను. ఓకే నో అస్సలు ఆ ప్రశ్న రాంగ్ క్వశ్చన్ అంటాను. ఎందుకు అంటే ఇంతవరకు సాయి గారు చెప్పినట్లుగా మరణము అన్నది, మరణముతో కనుక యేసుక్రీస్తు ప్రభు ఆగిపోయి ఉంటే తప్పకుండా సాతానుడు జయించాడు అని అనుకోవచ్చు. కానీ నిజానికి యేసుక్రీస్తు చనిపోవడం వలన సాతానుకు నష్టం, ఆయనకు లాభం కాదు, సాతాను గాడికి నష్టం. అది ఎందుకు నష్టము అని అంటే, ఆ మరణాన్ని చంపుతాడు ప్రభువైన యేసుక్రీస్తు. మరణాన్ని చంపటం కోసం ప్రభువైన యేసుక్రీస్తు మరణాన్ని తన మీదికి స్వచ్ఛందంగా తీసుకొచ్చాడు, మరణాన్ని చంపటం కోసం. అలాగే మనము కూడా యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వారము చనిపోయి, ఒకవేళ మిగిలిన సిద్ధాంతాలు లేదా మిగిలిన విశ్వాసాలు చెబుతూ ఉన్నట్లుగా కేవలము పరలోకం వెళ్ళిపోవటము, అంటే కేవలము జన్నత్తుకో లేకపోతే స్వర్గానికో వెళ్ళిపోవటం గనక జరిగితే అది మరణము యొక్క నిర్వచనం. దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ డెత్. దట్ వెన్ యూ డై, మీ ఆత్మ ఇంకో చోటుకి వెళ్ళిపోతుంది, మీ శరీరం ఇక్కడ కులిపోతుంది. అది మరణం యొక్క నిర్వచనం. కానీ పునరుత్థానములకు సంబంధించిన వాళ్ళం, వి రిజరెక్ట్. మనమందరము కూడా, మీరు యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచారో వారందరూ కూడా జీవములకు రిజరెక్ట్ అవుతాం, మిగిలిన వారు మరణము కోసం రిజరెక్ట్ అవుతారు. ఆ కథ వేరు, దాని గురించి తర్వాత మాట్లాడతాం. సో పునరుత్థానము అన్నది బైబిల్ గ్రంథము, లేకపోతే పునరుత్థానము అన్నది యేసుక్రీస్తు ఇచ్చినటువంటి ఒక నూతన హోప్, ఒక నూతన నిరీక్షణ. ఆ నిరీక్షణను మనము గుర్తుపెట్టుకోవాలి. ఆ నిరీక్షణ ఏమిటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభువు మరణాన్ని జయించి ఏ విధంగా తిరిగి లేచాడో మనందరము కూడా మరణాన్ని జయించి తిరిగి లేస్తాం. అందుకనే ప్రభు అన్నాడు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును అని అన్నాడు. చనిపోయినను బ్రతకటం అంటేనే ఇది. కనుకనే సాతానుడికి యాక్చువల్ గా ఒకవేళ కనుక ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయి ఆయన అలాగే చనిపోయిన వాడిగానే కనుక ఉంటే, ఈ రోజు మనం చూస్తే కనుక చాలా మంది బాబాలు, చాలా మంది దేవుళ్ళగా చెప్పుకున్నటువంటి వాళ్ళు, చాలా మంది కలియుగ దైవాలు, చాలా మంది ఫకీర్లు, బాబాలు, పీర్లు, ఇలాంటి వాళ్ళు చాలా మంది వచ్చారు. దాన్ని ఏమంటారు, స్వయంగా ఇస్లాం ను స్థాపించినటువంటి మొహమ్మద్ గారు వచ్చారు, ఆయన చనిపోయారు, మిగిలిన వాళ్ళందరూ చనిపోయారు, వాళ్ళ గోరీలు, వాళ్ళ సమాధులు అలాగే ఉన్నాయి. ప్రభువైన యేసుక్రీస్తు తిరిగి లేచాడు. ప్రభువైన యేసుక్రీస్తు తిరిగి లేవటము అన్నది ఈ అంధకార దురాత్మ సంబంధమైనటువంటి అంధకార శక్తులను ఓడించటం అవుతుంది. కానీ ఆయన ఓడిపోవటం ఎలా అవుతుంది? ఓడిపోవటం అన్నది ఎప్పుడు జరుగుతుంది అని అంటే, ఆయన ఒకవేళ అలాగే మరణంలో ఉండిపోయి ఉండింటే అది ఒకవేళ చెప్పుకోవటానికి, ఒకవేళ మాట్లాడటానికి సరే ఆయన ఏదో జరిగిపోయింది, ఓటమి జరిగింది అని అనుకోవచ్చు. కానీ అలా జరగలేదు. ఎందుకు జరగలేదు అని అంటే, ఆయన గెలిచాడు కాబట్టే పునరుత్థానమును ప్రకటించాడు, కాబట్టే పునరుత్థానమును చేసి చూపించాడు. ప్రకటించిన దాన్ని చేసి చూపించేవాడు గెలిచినట్లా ఓడిపోయినట్లా? ఆయన నేను చనిపోను, నన్ను మీరెవరూ చంపలేరు అన్నట్లుగా, వమాకతలహు యకీనా అన్నట్లుగా గనక బైబిల్లో ఆయన చెప్పి చనిపోయి ఉంటే అది ఓటమి. కానీ అలా జరగలేదు. నేను స్వచ్ఛందంగా నా ప్రాణం పెడతాను మరియు దాన్ని తిరిగి తీసుకుంటాను, మీకు ఫలానా సూచక క్రియ ఇస్తాను, దాని ప్రకారం నేను తిరిగి తీసుకుంటాను. ఇదిగో దాన్ని ఏమంటారు,
పరిశుద్ధుడు భూమి నుంచి కొట్టివేయబడినట్లుగా నేను కొట్టివేయబడాలి జరిగింది. ధర్మశాస్త్రము మరియు లేఖనములు చెబుతూ ఉన్నట్లుగా క్రీస్తు శ్రమపడి తిరిగి జరుగుతోంది. బేసిక్ గా అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్, అంటే లేఖనముల ప్రకారము జరగాల్సిన ప్రతి ఒక్క విషయాన్ని జరుపుకుంటూ వచ్చేటటువంటి వాడు, నెరవేర్చుకుంటూ వచ్చేవాడు ఓటమి పాలు ఎలా అయ్యాడు? గెలిచాడు. ఓకే, రైట్. హిస్టరీ వైపు వెళ్దామండి. ఇప్పుడు సాయి గారు యేసుక్రీస్తు గురించి అంటే సమాధి గురించి కూడా మాట్లాడారు కాబట్టి, ఇస్రాయేల్ దేశంలో యేసుక్రీస్తు సమాధులు 2 కనబడతాయి. అలాగే సిలువ వేసిన స్థలాలు కూడా 2 కనబడతాయి. ఒకటి గొల్గోతా గార్డెన్ టూమ్ దగ్గర మనం చూస్తాము. అలాగే హోలీ సెపల్కర్ అని చెప్పేసి సిటీ సెంటర్లో ఒకటి కనబడతా ఉంటుంది. అక్కడ కల్వరి అని కూడా అంటూ ఉంటారు, గొల్గోతా కూడా అంటూ ఉంటారు. దీన్ని బట్టి యేసు క్రీస్తు సిలువ మరణం అంతా ఒక కట్టు కదా అని అంటే మీరిచ్చే జవాబు ఏంటండి? అంటే ఇందాక మనం చూసినటువంటి విషయాల్లో రైటింగ్స్ నుంచి చూసుకుంటూ వచ్చాం. రైటింగ్స్ అంటే మిగిలినటువంటి చరిత్రకారులు, తర్వాత బైబిల్లో ఉన్నటువంటి చరిత్రకారులు రాసినటువంటి విషయాలు చూసుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఆర్కియలాజికల్ గా గాస్పల్స్ అంటే వీళ్ళు రాసినటువంటి గాస్పల్ రైటర్స్ రాసినటువంటివన్నీ కూడా నిజంగా ఇజ్రాయెల్ దేశానికి సంబంధించినటువంటి జియోగ్రఫీతో మ్యాచ్ అవుతున్నాయా అనేటువంటి స్టడీస్ కూడా చేశారు చాలా మంది. సో ఆ జియోగ్రఫీస్ ని స్టడీ చేసిన తర్వాత, ఎస్పెషల్లీ యోహాన్ సువార్తలో మెన్షన్ చేసినటువంటి జియోగ్రఫీ, అంటే కొన్ని చోట్ల యాక్చువల్ గా దిగిపోయిను లేకపోతే ఎక్కిపోయిను ఇట్లాంటి విషయాలు కూడా మాట్లాడటం జరుగుతుంది. సో అంత కూలంకషంగా పరిశీలించి చేసిన తర్వాత వాళ్ళు నిర్ధారించుకున్నది ఏమిటంటే, సో యోహాన్ సువార్త రాసినటువంటి వ్యక్తి కానీ లేకపోతే మిగిలినటువంటి సువార్తికులు, దే నో ద జియోగ్రఫీ అండ్ దెన్ వాళ్ళు రాసినటువంటి జియోగ్రఫీ 1st సెంచరీలో ఉన్నటువంటి పాలస్తీనాకు సంబంధించినటువంటి జియోగ్రఫీకి సంబంధించినటువంటి విషయం అనేటువంటి దృఢపరిచారు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నది కూడా, సో వీ హ్యావ్ సీన్ మనకి ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి విషయాలు కూడా మీరు మెన్షన్ చేసినటువంటి ప్రస్తావించినటువంటివి కూడా దే ఆర్ దేర్. సో ఈ సువార్తికులు అంటే అపోస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తుని, పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తుని ప్రకటించిన తర్వాత వాళ్ళ మధ్యలోనే ఆ టూమ్ ఉంది. వాళ్ళ మధ్యలోనే ఎక్కడైతే ఆయన సమాధి చేయబడ్డాడో ఆ సమాధి వాళ్ళ మధ్యలోనే ఉంది. కానీ ఎవరు కూడా ఆ సమాధిలోనే ఉన్నాడు చూడండి, డెడ్ బాడీ ఇంకా ఉంది అని చూపించినటువంటి దాఖలాలు లేవు. సో వన్స్ అగైన్ మీరు అడిగినటువంటి ప్రశ్నకి నేను డైరెక్ట్ గా సమాధానం చెప్పలేదు. నేను మళ్ళీ గాస్పల్స్ దగ్గరికే వెళ్లి సమాధానం చెప్పాను. విషయం ఏంటంటే, వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ ఆల్సో టుడే. ఈ రోజు లభ్యమవుతున్నటువంటి వాటిల్లో ఏన్షియంట్ అకౌంట్స్ ని, అంటే రాయబడినటువంటి పురాతనమైనటువంటి ఈ గాస్పల్ అకౌంట్స్ ని నిర్ధారిస్తూ ఉన్నటువంటి ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ కూడా ఉంది మనకి ఈ రోజున. రైట్. ప్రవీణ్ గారు, ఇదే ప్రశ్న మిమ్మల్ని కూడా అడుగుతా ఉన్నాను, కొంత ఇన్ఫర్మేషన్ మీరు కూడా ఇస్తారని. ఇజ్రాయెల్ దేశంలో 2 సమాధులు, 2 సిలువ వేయబడిన ప్లేసెస్ లేకపోతే 2 సమాధులు వేరువేరుగా కనబడతా ఉన్నాయి. ఒకటి సిటీ సెంటర్లో ఉంది, హర్మేనియన్ క్వార్టర్స్కి దగ్గర. ఒకటేమో సిటీ యెరూషలేం, డేవిడ్ అంటే దావీదుపురం అవతల ఉంది, గొల్గోతా దగ్గర. సో దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి? ఎందుకని 2 పెట్టారు? అది ఒక బిజినెస్ సెంటర్గా, టూరిజం స్పాట్గా వాడుకోవడానికి, డబ్బులు చేసుకోవడానికి చేశారు తప్ప ఇందులో నిజమేది లేదు అని అంటే మీరేం చెప్తారు? రైట్. అదే మాటను నేను ఇంకొక రకంగా కూడా ప్రశ్నించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, భారతదేశంలో గాంధీ గారి యొక్క స్టాచ్యూ, 2 స్టాచ్యూలు ఉన్నాయి అనుకోండి, అంటే 3 స్టాచ్యూలు ఉన్నాయి. గాంధీ గారి యొక్క చనిపోయినటువంటి స్థలాలు 3, 4, 5 ఉన్నాయి అనుకోండి. ఒకటి మెడ్రాసు, ఒకటి హైదరాబాద్, ఒకటి ఢిల్లీ, ఒకటి బొంబాయి, ఒకటి కలకత్తాలో ఉన్నాయి. దాన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది? గాంధీ గారు చనిపోలేదని తెలుస్తుందా, గాంధీ గారు చనిపోయారని తెలుస్తుందా? చనిపోయారనే తెలుస్తుంది. దాన్ని బట్టి మనకేం తెలుస్తుంది? అసలు గాంధీ గారిది కట్టుకథ అని తెలుస్తుందా, లేకపోతే ఇది ఒక హిస్టారికల్ ఫ్యాక్ట్ అని తెలుస్తుందా? హిస్టారికల్ ఫ్యాక్ట్ అని తెలుస్తుంది. సో నేనేమంటున్నాను అనంటే, ఇప్పుడు 2 ఉన్నాయి అనంటే అది అప్పటికే ధృవీకరింపబడిన, అప్పటికే ప్రజలలో మాన్యమైన, అప్పటికే ప్రజలు అంగీకరించినటువంటి ఒక
చారిత్రక ఘట్టము అని మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఈ రెండిట్లో ఏది యేసుప్రభువుకు నిజమైన ఆయన సమాధి, ఈ 5 స్తూపాల్లో ఏది నిజమైన గాంధీ గారి స్తూపం అన్నదానికి మనకు అధ్యయనాలు కావాలి. అధ్యయనాలు చేస్తున్నారు. ప్లస్ దానికి తగినటువంటి ఏది నిజమైనది అన్నదానికి తగినటువంటి ఆధారాలు కనిపిస్తూ ఉన్నాయి. దేర్ఫోర్ మీ సిగ్నల్ కొంత వీక్ గా ఉందండి అంటే ముమ్మాటికి ఓకే. ఇప్పుడు వినిపిస్తుందా? రైట్. రిపీట్ కూడా వస్తా ఉంది, పక్కన ఆడియో రిపీట్ కూడా అవుతా ఉంది. రైట్, చెప్పండి. ఓకే. సో ఒకవేళ కమర్షియల్ గా గెయిన్ అవటం కోసం ఇస్రాయేల్ ప్రభుత్వం వాళ్ళు చేసినటువంటిది ఏదన్నా ఇది అని అంటే అందులో ఏమాత్రము తప్పు లేదు, లేకపోతే అదంతా అలా చేయొచ్చు అని నేను చెప్పకపోయినప్పటికీ అందులో మనకు నిరూపితమయ్యే ప్రధానమైన అంశం ఏందో చూడండి అని అంటున్నాను. ప్రధానమైన అంశం ఏమిటి అని అంటే చారిత్రక ఘట్టం. అది ఆ చారిత్రక ఘట్టం ఇప్పుడు అంటే ఒక 200 సంవత్సరాల క్రితం, 400 సంవత్సరాల క్రితం, 500 సంవత్సరాల క్రితం జరిగిందా? ఇంతవరకు సాయి గారు చెప్పినట్లు ఆ స్థలాల యొక్క ఐడెంటిఫికేషన్ బైబిల్ గ్రంథం ఎప్పటి నుంచి అయితే అంటే మొదటి సంవత్సరం నుంచి రాయబడినటువంటి బైబిల్ గ్రంథం ఉనికిలో ఉన్నప్పటి నుంచి కూడా ఉన్నటువంటి క్రైస్తవ సంఘాల యొక్క ప్రదేశాలు, రాతిలో తొలచబడినటువంటి క్రైస్తవ సంఘాల యొక్క కట్టడాలు అక్కడ ఉన్నాయి. ఆ కట్టడాలలో ఉన్న వాళ్ళు అక్కడ బ్రతుకుతూ ఉన్నారు. వాళ్ళకు తెలియనటువంటిది ఈ రోజు కొత్తగా వచ్చి క్రియేట్ చేసినంత మాత్రాన మీ దగ్గర నా దగ్గర వెంటనే ఇప్పుడు చెప్పటానికి సమాచారం లేనంత మాత్రాన అక్కడున్న ప్రజలకు కూడా మనలాగే ఇలాంటి అంబిగ్విటీ ఉంటుంది అని అనుకోవడం 100% తప్పు. ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ ప్రకారం అందులో ఏది నిజమైనది అన్నది మన దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి. అది ముఖ్యంగా యెరూషలేము ప్రాంతంలో ఉన్నటువంటి ఆయన యొక్క సమాధి అనడానికి ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ మన దగ్గర 100% ఉన్నాయి. కాబట్టి మనం పెద్దగా దాన్ని ఏమంటారు, దాన్ని చూపించి ఇది జరగలేదు ఈ ఈవెంట్ అనడానికి మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఇది ఆధారం కాదు. ఓకే, రైట్. అయితే ఇప్పుడు సమయం కొంచెం ఎక్కువైంది కాబట్టి క్లుప్తంగా మీ జవాబులు తీసుకుందామండి. ఒక 5 ప్రశ్నలు, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకుంటాను. సాయి గారు, ఒక వ్యక్తి మరణం సమస్త మానవాళి ప్రాయశ్చిత్తానికి సరిపోతుందా అని అడిగితే ఏం చెప్తారు సార్? మనం మాట్లాడుకునే వ్యక్తి కేవలం మానవ మాత్రుడే అయితే గనక సరిపోదు ఖచ్చితంగా. ఓకే. మనం మాట్లాడుకున్నటువంటి వ్యక్తి యేసు ప్రభు లాంటి వ్యక్తి అయితే, దైవ మానవుడు అయితే, పరిపూర్ణమైనటువంటి దేవుడు, పరిపూర్ణమైనటువంటి మానవుడు అయితే సరిపోతుంది. ఓకే, సింపుల్ ఆన్సర్. రైట్. ప్రవీణ్ గారు, మన పాపముల కొరకు యేసుక్రీస్తు సిలువలో మరణించాడు అంటే ముస్లిమ్స్ ఎందుకని 100% తిరస్కరిస్తున్నారు? ఈ విషయంలో వారి విశ్వాసం ఏంటి అని అడిగితే ఏం చెప్తారు సార్? ఇంతవరకు నేను చదివి వినిపించాను, బహుశా ఒకసారి నేను చదివి కూడా వినిపించాను అనుకుంటాను. అది అంటే వల్లించి వివరించాను. మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇది ఖురాన్ 4వ అధ్యాయంలో అంటే సూరత్ నిస్సాలో చెప్పినటువంటి ఒకానొక ఆయత్తు. అందులో వకౌలహిం ఇన్నా కతల్ నకల్ మసీహ ఈసా ఇబ్ను మరియం అంటే ఆయనను చంపామని వాళ్ళు అనుకుంటున్నారు. వమా కతలుహు వమా సలబుహు, ఆయన నిత్యముగా చంపను లేదు, ఆయనను సిలువ ఎక్కించలేదు. వమా కతలుహు యకీనా, నిశ్చయముగా ఆయనను చంపనే లేదు అని చెప్పేటటువంటి ఒకే ఒక్క వచనం అక్కడ ఉంది, ఎక్కడ ఖురాన్ లో. దాని కారణంగా ముస్లిం సహోదరులు అనుకుంటూ ఉంటారు. నిజానికి వారు భ్రమకు గురి చేయబడ్డారు అని, దేవుడే భ్రమకు గురి చేసేటటువంటి, భ్రమింపజేసేటటువంటి దేవుడుగా చెప్పుకునేటటువంటి ఖురాన్ లో ఉన్నటువంటి దేవుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ అవి. అంతే తప్ప భ్రమించే దేవుడు, భ్రమింపజేసే దేవుడు ఖురాన్ ను కూడా భ్రమింపజేయటానికి ఇచ్చాడు, ఎందుకు ఇవ్వలేదు అని అన్న సమాధానం కూడా మరి ఆ ఖురాన్ రాసిన వాళ్ళు చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఆ స్టేట్మెంట్స్ ను పెద్దగా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ తీసుకున్నా గానీ దానికి సమాధానాలు పుస్తకాల రూపంలో టన్నుల కొద్దీ మనం ఇచ్చున్నాం ఆల్రెడీ. ఏదైనా చర్చించడానికి ఎవరికైనా సమాచారం కావాలంటే కూడా మనం ఇవ్వటానికి సిద్ధమే. అయితే చాలా మంది, మీరు కూడా ఉదయం నిన్న నాకు ఫోన్ చేసి చెప్పారు ఇలా చర్చించడానికి కొంతమంది సిద్ధంగా ఉన్నారు అని. చర్చించడానికి కొంచెం వాళ్ళకు అంటే ఎవరితోనైనా కూర్చొని చర్చించాలి అని అంటే వాళ్ళకు కనీస బైబిల్ పరిజ్ఞానం, కనీస మానవ విలువలు ఉంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం.
రైట్. సో కనీసం మానవ విలువలు మరియు బైబిల్ యొక్క దృక్పథం తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు ముందుకొస్తే మరి ముహమ్మద్ గారి యొక్క మరణమును గురించి కూడా మాట్లాడగలిగినటువంటి సామర్థ్యం ఉన్న వాళ్ళు ఉంటే తప్పకుండా యేసుక్రీస్తు యొక్క మరణమును గురించి మాట్లాడదాం. రైట్. మీరు అడిగినారు కాబట్టి, మీరు చెప్పారు కాబట్టి ఈ విషయం అడుగుతున్నాను. ముస్లింలు క్రైస్తవులను ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడుగుతుంటారు ఎప్పటికప్పుడు. ఇంకో ఇబ్బంది పెట్టే ప్రశ్న ఏంటంటే, దేవుడు తన ప్రవక్త అయిన యేసుక్రీస్తును సిలువపై చనిపోవడానికి అప్పగించరు, అలా చనిపోతే దేవునికి అవమానం కలిగిస్తుంది అని ముస్లిం నమ్ముతారంట. అది అవునా కాదా? ముస్లిములు ప్రవక్తలు ఓడిపోతే వాళ్ళు ఆ తప్పు అని అంటారు. అంటే ప్రవక్తలు ఓడిపోతే లేకపోతే దైవజనులు ఓడిపోతే అది దేవుడు ఓడిపోయినట్లు కదా అన్నటువంటి సెంటిమెంట్ అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటారు, సెంటిమెంట్ తో చెబుతూ ఉంటారు. కానీ నిజానికి మనం ఇంతకుముందు మాట్లాడుకుంటున్నట్లుగా ప్రవక్తలు దాన్ని ఏమంటారు, దేవుడు సిలువకు అప్పగించాడు, లేదా దేవుని యొక్క సేవకుణ్ణి యూదులు మరియు గ్రేకులు కలిసి, అంటే రోమియులు కలిసి సిలువలో చంపేశారు అని అనుకోకూడదు. అపోస్తలుల కార్యం చాలా స్పష్టంగా చెప్తోంది. మీరు ఎవరినైతే, పేతురు అంటున్నాడు, మీరు ఎవరినైతే మీ యొక్క వక్రబుద్ధితో ఆయన సిలువకు అప్పించారు, అన్యజనుల చేతికి అప్పగించి మరీ చంపించారో అది నిజానికి దేవుని యొక్క ప్రణాళికలో భాగంగా జరిగింది, దేవుని యొక్క ప్రణాళికలో భాగంగా జరిగింది అనే ఒక వైపు చెప్తూనే, ఇంకొక వైపు సువార్తలలో యేసుక్రీస్తు ప్రభు స్వచ్ఛందంగా నేను నా ప్రాణమును పెట్టి నేను తిరిగి తీసుకుంటాను అని చెప్తూ ఉన్నాడు. సో బేసిక్ గా ఇది తండ్రి కుమార పరిశుద్ధాత్మల యొక్క ప్రణాళిక. ఇంతకు ముందు నేను చూపించినట్లుగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో ఉన్నట్లుగా ఆయన సర్వ సృష్టిని ఒక నూతన సృష్టిగా, నూతన ఆకాశము నూతన భూమిగాను చేయటానికి, పరలోకమందులో ఉన్నవి భూములందున్నవి సమీకరించి ఐక్యపరచటానికి ఆయన చేస్తున్నటువంటి ఒక బృహత్ ప్రణాళిక. ఆ ప్రణాళికలో భాగంగానే ఆయన తన ప్రాణముతో లేదా ఆయన తన రక్తము చేత ఈ సృష్టిని ఆయన శుద్ధి చేస్తున్నాడు. ఇది దాని వెనుక ఉన్నటువంటి అసలైనటువంటి అర్థం. అంతేకాని ఆయన ఓడిపోతున్నాడు లేకపోతే దేవుడు ఓడిపోతాడు అన్నది కాదు. దేవుని యొక్క ప్రణాళికయే ఇది. ఈ దేవుని ప్రణాళికలో భాగంగానే యేసు తన ప్రాణాన్ని పెట్టాడు. యేసుక్రీస్తు యొక్క సొంత ప్రణాళికలో భాగంగానే యేసుక్రీస్తు తన సొంత ప్రాణాన్ని పెట్టాడు. పరిశుద్ధాత్ముని యొక్క ప్రణాళిక మరియు ఆయన యొక్క ప్రోత్సాహంలో భాగంగానే యేసుక్రీస్తు తన ప్రాణాన్ని పెట్టాడు. రైట్, థ్యాంక్ యూ అండి. సాయి గారు, ఆఖరి ప్రశ్న, యేసుక్రీస్తు శిలువలో ఆయన పక్కన ఉన్న దొంగను క్షమించాడు, ఒక చిన్న మాట అన్నందుకు నీవు కూడా నాతో పరదేశులో ఉంటావని చెప్పాడు. యూదా ఇస్కరియోతు అతను ఏదైతే వెలకు అమ్మాడో ఆ వెల తీసుకొని వెళ్ళి తిరిగి ఆ ప్రధాన యాజకుల దగ్గర ఇచ్చేసాడు కదా, ఆయనలో కూడా ఒక పశ్చాత్తాపం వచ్చింది కదా, అలాంటప్పుడు ఆయనను ఎందుకని క్షమించలేదు? ఆయనను ఎందుకని ఇలాంటి వాడు ఏ తల్లికి పుట్టకుంటే బాగుండు అనే మాట వాడబడింది? దీంతో మీరు గాస్పల్ షేర్ చేస్తూ ముగించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. షూర్ అండి, తప్పకుండా. చాలా మంచి ప్రశ్న ఇది. యూదా ఇస్కరియోతు గురించి మనం చాలా చాలా జాగ్రత్తగా కనుక చూస్తే యోహాను సువార్తలో ఏం చెప్తాడంటే, మొదటి నుంచి అతను దొంగ అనేటువంటి విషయాన్ని మెన్షన్ చేయడం జరుగుతుంది. యేసు ప్రభుతో పాటు ఉంటాడు, యేసు ప్రభు చేసినటువంటి పనులన్నీ కూడా చూస్తాడు, ఆయన బోధన వింటాడు, కానీ ఎట్లాగైనా సరే ఆయన ఉపయోగించుకోవాలి అనేటువంటి తత్వంలో ఉన్నటువంటి వ్యక్తి మొదటి నుంచి దొంగ అనేటువంటి విషయాన్ని యోహాన్ గారు చెప్పడం జరుగుతుంది. నిజానికి చెప్పాలంటే యూదా ఇస్కరియోతు చేసినటువంటి పనికి పేతురు చేసినటువంటి పనికి పెద్దగా తేడా లేదు రండి ఇద్దరికి. అంటే పేతురు కూడా ఈయనెవరో నాకు తెలియదు అన్నాడు, యూదా ఇస్కరియోతు కూడా ఆయన్ని బిట్రే చేయటం జరిగింది. కానీ ఇద్దరిలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక డిఫరెన్స్ ఉంది. ఏమిటంటే, ఒక అతను తను చేసినటువంటి తప్పుకి రిగ్రెట్ అయ్యాడు, ఇంకొక వ్యక్తి రిపెంట్ అయ్యాడు. రిగ్రెట్ కి రిపెంట్ కి మధ్యలో చాలా వ్యత్యాసం ఉందండి, నక్కకి నాగులోకి అనుకున్నంత వ్యత్యాసం ఉంది. మనం చేసినటువంటి తప్పు అని తెలుసుకొని దేవుని వైపు తిరగటం అనేటువంటి విషయం రిపెంటెన్స్ అంటే అది నిజమైనటువంటి పశ్చాత్తాపం. ఓకే. బైబిల్లో మెటనోయియా అనేటువంటి గ్రీక్ పదం ఉపయోగించింది. అంటే ఏంటంటే, నేను చేసింది తప్పు అని తెలుసుకోవటం మాత్రమే కాదు, ఈ తప్పు నుంచి నన్ను సరిచేసి క్షమించి నా జీవితాన్ని ఉద్ధరించగలిగేటువంటి దేవుని వైపు తిరగటం అనేటువంటిది కూడా పశ్చాత్తాపంలో భాగమే బైబిల్లో.
యూదా ఇస్కరియోతు చేసినటువంటిది ఏంటంటే రిమార్స్ ఫీల్ అయ్యాడు తను చేసినటువంటి దానికి, కానీ యేసు ప్రభుని విశ్వసించలేకపోయాడు. ఈయన నన్ను క్షమిస్తాడు, ఈయన నన్ను అంగీకరిస్తాడు అనేటువంటి విషయాన్ని ఆయన అంగీకరించలేకపోయాడు, విశ్వసించలేకపోయాడు. దాంతో ఏం చేశాడంటే తన జీవితాన్ని తన చేతిలోకి తీసుకొని నాశనం చేసుకున్నాడు. ఈ రోజున భారతదేశంలో కూడా చాలా మంది యాక్చువల్ గా ఈ గిల్ట్ అనేటువంటి విషయం ఇట్స్ అ బిగ్ థింగ్. నా జీవితంలో కూడా నేను గిల్ట్ ని చాలా చాలా ఫేస్ చేశాను. సో ఒకానొక రోజు అంటే భయంకరమైనటువంటి గిల్ట్ తో నేను ఉన్నటువంటి రోజున ఒకసారి చీరాల్లో లూథరన్ చర్చ్ కు ముందు ఒక సండే రోజు యాక్చువల్ గా కూర్చొని ఉన్నప్పుడు ఒక వ్యక్తి అక్కడ చర్చ్ నుంచి బయటకు వస్తున్నాడు అనమాట, నాకు తెలిసినటువంటి వ్యక్తే. అతను నేను ఒక ప్రశ్న అడిగాను, దేవుడు ఏ పాపనన్నా క్షమిస్తాడా అనేటువంటి విషయం అడిగితే 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనాన్ని చూపించాడు. నా జీవితం మార్చేసింది ఆ వచనం. ఎందుకంటే ఇఫ్ వి కన్ఫెస్ అవర్ సిన్స్ హీ ఈస్ ఫెయిత్ఫుల్ అండ్ జస్ట్ టు ఫర్గివ్ us అవర్ సిన్స్ అండ్ క్లెన్స్ us ఫ్రమ్ ఆల్ అన్రైచియస్నెస్ అనేటువంటి విషయం కనిపిస్తుంది. ఏంటంటే మనం మన పాపములు గనక ఒప్పుకున్నట్లయితే ఆయన మన పాపముల్ని క్షమించటానికి, మనకున్నటువంటి సమస్త దుర్నీతి నుంచి విడిపించటానికి ఆయన నీతిమంతుడై ఉన్నాడు, న్యాయవంతుడై ఉన్నాడు అనేటువంటి విషయం 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనం చెప్తుంది. ఏం చెప్పదలుచుకుంటున్నానంటే ఈ రోజున లైఫ్ లో గిల్ట్ తో చనిపోవాల్సినటువంటి అవసరం లేదు, దేవుని మీద విశ్వసించాల్సినటువంటి అవసరం ఉంది. దేవుడు మనల్ని ఉద్ధరించటానికి ఉన్నాడు, పాపం నుంచి బయటకు తీయటానికి ఉన్నాడు. మన జీవితాన్ని యాక్చువల్ గా మనం దేవుడిని ఆస్వాదించడానికి, అడ్మైర్ చేయడానికి, నిత్యత్వంలో ఆయనతో పాటు అడుగు పెట్టడానికి దేవుడు ఒక ఇన్విటేషన్ ఇస్తూ ఉన్నాడు యేసు ప్రభు ద్వారా. క్రాస్ కంటే ఇంకంతకంటే పెద్ద ఇన్విటేషన్ ఏముందండి? సిలువ మీద దేవుడే దిగొచ్చి నేను నీ జీవితం పట్ల ఇంట్రెస్ట్ కలిగి ఉన్నాను, నీ జీవితాన్ని ఉద్ధరించడానికి ఇష్టపడుతున్నాను, ఇంతగా నిన్ను నేను ప్రేమించాను అనేటువంటి విషయం దేవుడు చెప్పిన తర్వాత మనకి అడ్డంకులు ఏముండాలండి? మనం మన పాపాలని, మన తత్వాన్ని మనం గుర్తించి నాలో ఏం పాపం లేదు, నేను అంతా పర్ఫెక్ట్ గానే ఉన్నాను, నేను ఏం తప్పు చేయలేదు అని మనల్ని మనం మోసం చేసుకోకుండా, లేకపోతే నేను పాపాన్ని నన్ను బయటికి ఎవరు తీసుకురాలేరు, నా జీవితాన్ని ఎవరు ఉద్ధరించలేరు అనేటువంటి అసహనంతో లేకపోతే నిస్పృహతో చనిపోకుండా దేవుని వైపు పేతురులాగా యేసు ప్రభు వైపు చూసి నన్ను అంగీకరిస్తాడు, నన్ను క్షమిస్తాడు, నన్ను శుద్ధి చేస్తాడు, నన్ను నిత్యత్వంలో ఆయనతో పాటు ఆయన నిత్యత్వం దిగి వచ్చినప్పుడు భూమి మీదకి ఆయన నిత్య రాజ్యంలో నేను ఆయనతో పాటు ఫర్ ఎవర్ ఉంటాను అనేటువంటి ఒక హోప్, నిరీక్షణతో గనక ఆయన విశ్వసించగలిగితే గనక గాడ్ కెన్ ఫర్గివ్ us అండ్ గాడ్ బికమ్స్ అవర్స్ అండ్ we become గాడ్స్. దేవుడు మనవాడవుతాడు, మనం దేవుని వాళ్ళం అవుతాం ఫర్ ఎవర్. దిస్ ఇస్ ద గాస్పల్. ఇది దేవుని యొక్క సువార్త అంటే. ఓకే, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సాయి గారు. ప్రవీణ్ గారు, ఆఖరిగా ఒక యూట్యూబ్లో వచ్చిన ప్రశ్నను తీసుకుంటున్నాను. ఇండియన్ ఐకాన్ అనే పేరు పెట్టుకున్నారు అతను. దేవుడు ఆత్మహత్య చేసుకున్నాడా అని అడుగుతున్నాడు. ఆ ప్రశ్నకి జవాబు చెప్తూ చెప్పిన తర్వాత ప్రార్థన చేయాల్సిందిగా నేను కోరుతాను. షూర్. ఆత్మహత్య అని అంటే ఒక వ్యక్తి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైన్యం ఉంటుంది, ఆ సైన్యం యొక్క సైన్యంలో ఒక సైనికాధికారి ఉంటాడు. పెద్ద ట్రూప్ పైన ఒక పెద్ద డైనమైట్ వచ్చి పడింది. డైనమైట్ వచ్చి పడితే దాన్ని అందరూ చనిపోకుండా ఎగిరిపడి ఆ బాంబును తన చేతిలోకి తీసుకుని ఒకనొక సైనికుడు దూరంగా పరిగెట్టాడు. దాన్ని ఆత్మహత్య అనం మనం. దాన్ని ఏమంటాం మనం అంటే దాన్ని ప్రజలను బ్రతికించినటువంటి ఒక అమర వీరుడు అని అంటాం. సో ఆత్మహత్యకు తర్వాత ప్రజలను బ్రతికించటానికి చేసేటటువంటి మహాయజ్ఞానికి తేడా ఉంది. ఈ మాత్రం అవగాహన ఉంటుంది మనుషులకు. అలాగే ఆత్మాహుతి కూడా ఉంటుంది. అంటే వాడిని చంపుకుంటూ మిగిలిన వాళ్ళని చంపేటటువంటి ఒక రకమైనటువంటి ఆలోచన. ఈ తను తాను చంపుకుంటూ మిగిలిన వాళ్ళని చంపేటటువంటి ఆలోచన ఎవరు చేస్తారు అన్నది నేను ప్రత్యేకంగా ఇప్పుడు టీవీలో చెప్పక్కర్లేదు. ఏ భావజాలం వాళ్ళు అలాంటివి చేస్తారో అది నేను ప్రత్యేకంగా టీవీలో చెప్పక్కర్లేదు. అలాగే స్వార్థపూరితంగా వారు చేసుకున్నటువంటి గిల్ట్ లో వాళ్ళంతకు వాళ్ళు చంపుకుని చచ్చిపోయేటటువంటి సూయిసైడ్ చేసుకునేటటువంటి పిరికి భావజాలం ఎక్కడుందో కూడా మీకు తెలుసు. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ
ఒక రకమైనటువంటి హింసా ప్రవృత్తిలోనికి తీసుకెళ్లే భావజాలాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ నమ్మేటటువంటి దైవాలు ఏ విధంగా ప్రజలను హోమిసైడ్ చేశాయి. అంటే సూయిసైడ్ గురించి అడిగారు కదా, కానీ హోమిసైడ్ చేసినటువంటి దైవాలు మనకు కొక్కొల్లలుగా మన సంస్కృతిలో కనిపిస్తూ ఉంటాయి. అంటే అనేక మందిని చంపేటటువంటి తమ స్వార్థ ప్రయోజనాల కోసం, తమ సొంత వారి ప్రయోజనాల కోసం. కానీ యేసుక్రీస్తు ప్రభు హోమిసైడ్ చేయలేదు, సూయిసైడ్ చేసుకోలేదు. కానీ ఆయన అనేకులకు ప్రతిగా తన స్వరక్తమును ఆయన కార్చాడు. కనుక దాన్ని సూయిసైడ్ అనటానికి వీల్లేదు. అది బై డెఫినేషన్ కూడా అది సూయిసైడ్ కాదు. అది ఏమిటి అనంటే అది విమోచన, లేకపోతే అటోన్మెంట్, లేకపోతే ప్రజలను విమోచించటానికి ప్రజలకు ప్రతిగా ఆయన రిప్రజెంటేటివ్ సబ్స్టిట్యూషన్ గా ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు సిలువలో రక్తము కార్చాడు. కారణం ఏమిటి అనంటే ఆయన రక్తము మనల్ని ప్రోక్షిస్తుంది. ఇంతవరకు మన సహోదరులు చెప్పినట్లుగా 1 యోహాను 1వ అధ్యాయము 8-9 వచనాలు, మనము గనక పాపం ఒప్పుకుంటే ఆయన రక్తం మన ప్రతి పాపము నుండి కడిగి పరిశుద్ధులుగా చేస్తుంది. ఇది ఆయన శిలువ యాగం వెనుక ఉన్నటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి అంశం. అంతేకాని అది హోమిసైడ్ కాదు, అది సూయిసైడ్ కాదు, అది జీనోసైడ్ కూడా కాదు. అది వీర మరణం. ఆ వీర మరణములో మనల్ని బ్రతికించాడు. వీర మరణము, జవాన్లు చేసే వీర మరణం కేవలము హాని కాకుండా రక్షిస్తుంది. కానీ యేసుక్రీస్తు చేసినటువంటి వీర మరణము ఆ హానిని చంపింది. సకల మానవులకు వచ్చే హానిని చంపి తిరిగి లేచింది. కాబట్టి ఇది మరింత శ్రేష్టమైన, మరింత కోరుకోదగ్గ, అందుకనే క్రైస్తవ సమాజం గుడ్ ఫ్రైడే అని పిలుస్తాం. అంతేగాని అదేదో బ్యాడ్ ఫ్రైడే అనో, యేసు ప్రభు చచ్చిపోయినందుకు ఏడవటము ఇలాంటివి ఏది చేయము. ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటాం. కారణం ఏమిటి అని అంటే ఆయన ఓడిపోవటానికి కాదు, జయించి తిరిగి లేచి మనకు ఒక నూతన నిరీక్షణనివ్వటానికి వెళ్ళాడు. ప్రేయర్ చేయాల్సిందిగా నేను కోరుతాను సార్. బ్రదర్ ప్రవీణ్ గారు చెప్పండి బ్రదర్. ఇండియన్ ఐకాన్ గారికి అసలు సూసైడ్ అనేటువంటి పదానికి అర్థం తెలియదేమో అనిపిస్తుంది. ఎందుకంటే బ్రదర్ ప్రవీణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. అంటే దేశం కోసం ప్రాణం పెట్టేటువంటి ప్రతి సోల్జర్ కూడా సూసైడ్ చేసుకున్నట్టేనా ఈరోజు? దే ఆర్ హీరోస్, రైట్? ఎందుకంటే మన కోసం త్యాగభరితంగా వాళ్ళ జీవితాలను అర్పించినప్పుడు వీళ్ళు సూసైడ్ చేసుకున్నారంటూ అనేటువంటిది ఎంత అంటే అందుకనే అంటున్నాను కదా, శిల సమానమైనటువంటి మాట అది. సో ఐ థింక్ వీ నీడ్ టు రియల్లీ టేక్ ఎ ఫ్రెష్ లుక్ ఎట్ వాట్ జీసస్ హెస్ డన్, అండ్ దెన్ నిజంగా మన హృదయాల్ని దాని వైపు తిప్పి ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, రైట్. ఆఖరిగా ప్రవీణ్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, మీ పాదాల సన్నిధికి వస్తున్నాము. ఇంతవరకు మేము మాట్లాడుకున్న మాటల్లో ప్రభా, మీకు మిమ్మల్ని మహిమపరిచే ప్రతి మాటను చూస్తున్నటువంటి వారి హృదయాలలో ఉండేట్లుగా, అలాగే మీరు మా కొరకు అనేకుల కొరకు విమోచన క్రయధనముగా పెట్టినటువంటి మీ రక్తమును, నూతన నిబంధన కోసం ప్రభా సాదృశ్యముగా చిందించినటువంటి మీ రక్తమును పస్కా బలి దినాన మీరు ఎన్నుకుని ప్రభా అలాంటి విడిపింపును మా అందరికీ, విమోచనను దయచేయటానికి మీరు చేసినటువంటి ఈ అంధకార సంబంధమైనటువంటి దురాత్మ సమూహాలను, ఈ లోక మర్యాదలో ఉన్నటువంటి భావజాలాలను ప్రభా మరి మీరు ఓడించి తిరిగి లేచి మాకు ఒక నూతన ప్రభా హోప్ ని, నిరీక్షణనిచ్చినందుకు మీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం. చూసేటటువంటి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. చూసే వీక్షకులను ప్రతి ఒక్కరికి ప్రభా అవసరమైనటువంటి మార్గదర్శనం దయచేయండి. రక్షణ టీవీ పరిచర్యలను ప్రభా ఆశీర్వదించి మరింతగా ఎక్కువగా అనేకులకు ప్రభా ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉండినట్లుగా సహాయం చేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్ ప్రవీణ్ గారు. అలాగే ప్రవీణ్ గారు తణుకు నుంచి, అలాగే సాయి కృష్ణ గారు అమెరికా నుంచి లైన్లో రావడం, అద్భుతమైన విషయాలు తెలియజేయడాన్ని బట్టి మీ ఇరువురికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. బ్రదర్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. తిరిగి మరి వచ్చే వారం మరి ఒక అంశంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ప్రైజ్ ది లార్డ్.